ఏడో చాప్టర్లో ఈ ఏడో చాప్టర్లో వచ్చేసి మనకి మాతాజీ 18 శ్లోకాల వరకు కవర్ చేశారు. ఓన్లీ ఇవాళ రేపు మాత్రమే నేను తీసుకుంటాను. తర్వాత మళ్ళీ మాతాజీ వచ్చేసి కంటిన్యూ చేస్తారు. సో ఈ 18 శ్లోకాలలో మనము ఏమి నేర్చుకున్నాము, ఏమైనా ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. 1 minute అంతే. హరే కృష్ణ. ఏం గుర్తులేదా 18 శ్లోకాల్లో? ఏం జరిగింది ఇప్పటి వరకు? హరే మాతాజీ కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి ఈ మీరా ఒకటో మాతాజీ, చెప్పండి. శ్లోకంలో మైత్రేయుడు విదుడుకు చెప్తున్నారు ఏమనంటే, ఆ బ్రహ్మ ఏదైతే మాట్లాడారో ఆ వాక్కులతో శివుడు ఎంతో ప్రసన్నుడయ్యారు అనేది ఫస్ట్ శ్లోకంలో తెలుసుకుంటున్నాం మాతాజీ. తర్వాత ఓకే. యా. ఆ శివుడు వచ్చేసి బ్రహ్మదేవుణ్ణి జనకాన్ని సంబోధిస్తూ దేవతలకి వాళ్ళు చేసినటువంటి అపరాధాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఒక తండ్రి గనక పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఎట్లాంటి ఆ ఆ, మనకి శిక్ష 2 రకాల పనిష్మెంట్లు ఉంటాయి. ఏమిటి అంటే, ఒకటి మనకి శత్రువులకి విధించే శిక్ష లాగా తండ్రి తండ్రులు పిల్లలకి వేసే తల్లిదండ్రులు శిక్ష విధించే, ఆ సో ఇక్కడ విధంగానే శివుడు నేను చేసింది ఏంటిది? తల్లిదండ్రులు కనిపెట్టాను. విధించే ఉమ్. శిక్షలాగా అన్నమాట. ఓకే, అందుకని వెరీ గుడ్. పూర్తిగా మాఫీ చేయను, సో ఇలా ఇస్తానని చెప్పి చెప్పారు. ఇంకెవరైనా ఓకే. చెప్తారు? ఓకే మాతాజీ, ఇప్పుడు అంతే. దీనికి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, మనకి ఈ ఎప్పుడైతే ఆయనకి మేకతలను పెట్టాడో శివుడు, పెట్టిన తర్వాత మనకి ఏం తెలుస్తుంది? మనకి చైతన్యం అనేది, కాన్షియస్ అనేది ముఖ్యము అనేది, దాన్ని బట్టే మెదడు పనిచేస్తుంది అనేది, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు సడన్గా ఈయనకి ఎందుకు ఇంత జ్ఞానోదయం అయిందంటారు దక్షుడికి? ఎవరైనా చెప్తారా? ఇంతకు ముందు అంతా పౌరుషంగా మాట్లాడాడు. భగవంతుడి ఇప్పుడు హరే దర్శనం అయింది మాతాజీ. శివదర్శనం వల్ల. శివుని దర్శనం. భగవంతుడి దర్శనం అప్పటికి అవ్వలేదు మాతాజీ. శివుణ్ణి ఆయన ప్రార్థించి మాట్లాడుతున్నప్పుడు ఇంకా భగవంతుడి దర్శనం అవ్వలేదే. ఎప్పుడు ఇంకా 18 శ్లోకాల్లో భగవంతుడి దర్శనం అయ్యాడు. అంతకుముందు వరకు అవును. భగవంతుడు రాలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆయనకే జ్ఞానం కలిగింది మాతాజీ. ఆయన దర్శనం మాతాజీ. మాతాజీ ఎంఎస్ లక్ష్మి మాతాజీ, ప్లీజ్ మ్యూట్లోకి వెళ్ళండి. చెప్పండి మాతాజీ. ఆయనకే జ్ఞానం కలిగింది మాతాజీ. నేను ఆయనకి జ్ఞానోదయం అయిపోతుందా మాతాజీ? మరి ఆ, ఆయన ఎందుకు ముందు జ్ఞానోదయం అవ్వలేదంటారు? అదే తల పోయి మళ్ళీ తల వచ్చింది కదా మాతాజీ. అప్పుడు అంటే మేక బ్రహ్మదేవుడు తల చెప్తే వచ్చేస్తే జ్ఞానోదయం అయిపోయిందంటారా? హరే కృష్ణ. ప్రణామ్స్ ఆ, మాతాజీ. ప్రణామ్స్ ప్రణం మాతాజీ. చెప్పండి మాతాజీ. అయితే మరి బిడ్డను కోల్పోయింది కదా మాతాజీ, దాని వల్ల తనకేమన్నా జ్ఞానం అలా అని ఏమన్నా వచ్చిందా? మనకి అంటే ఎప్పుడైనా తన బాధలు వస్తాయి మాతాజీ, మనకు జ్ఞానోదయం కలుగుతుందంటారా? దివ్య కరుణ వల్లే కలిగిందని బ్రహ్మ అనుకుంటున్నాను మాతాజీ. బ్రహ్మ అతను వీళ్ళందరూ తాలూకు వచ్చారు మేకతో అందులో. పెట్టాక. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి సన్యాసం మాతాజీ. అతనికి కదా పెట్టిన తర్వాత అతను లేచి కూర్చున్నాక అతని శివుడిని చూడడం వల్ల అతనికి వల్లే కరుణ కలిగింది అని చెప్పి, శివ కరుణ వల్లే అతను తిరిగి. ఉంది మాతాజీ ఎంఎస్ లక్ష్మి మాతాజీ, ప్లీజ్ మ్యూట్లోకి వెళ్ళండి. ఓకే మాతాజీ, మీరు చెప్పినట్టు శివుణ్ణి చూడడం వలన ఆయనకి కరుణ కలిగింది. మరి అదే శివుడు కదా ముందు కూడా, అప్పుడెందుకు కరుణ కలగలేదు, ఇప్పుడెందుకు కరుణ కలిగింది? హరే కృష్ణ మాతాజీ. కాదు. మా హరే కృష్ణ అంటే బ్రహ్మదేవుడు అందరిని దేవతలను. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. బ్రహ్మ బ్రహ్మదేవుడు ఋషులు దేవతలు వాళ్ళంతా కలిసి శివుని దగ్గరికి వెళ్తారు కదా మాతాజీ. ఉమ్, శివుని దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు శివుడు తండ్రిని చూసి ఆ, ఆ, తండ్రిని చూసి లేచి నిలబడ్డాడు. శివుడు గొప్ప శివుడు. శివుడు కూడా మహా భగవంతుడే కదా. ఆ అవును. తండ్రిని చూసి ఆయన లేచి నిలబడి నమస్కరిస్తాడని నాకు అర్థమైంది మాతాజీ. హరే అది కృష్ణ. ఓకే మాతాజీ, ఇక్కడ నేను అడుగుతుంది, ఇంతకు ముందు లేని జ్ఞానోదయము, ఈ భావం అంతా కూడా ఎలా వచ్చింది దక్షుడికి? అంటే ముందు అప్పుడు మాతాజీ చైతన్యంతోనే మాతాజీ అప్పుడు అల్లుడి అనుకుంటున్నాను. లాగా ఉండడం వల్ల అట్లా కోపం ఉంది, ఇప్పుడు భగవంతుడు అని అట్లా ఉంది. అంటే ఇప్పుడు జస్ట్ ఆయనకి తల మార్చేటోడికి ఆ భగవంతుడని తెలిసింది, ముందు భగవంతుడని తెలియదు అంటారా? ఆయన ముందు అంటే అహంకారం ఉండే పోయింది మాతాజీ. మాతాజీ. అహంకారం పద్మాక్షి ఉండే మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఆయన అహంకారం అంతా తొలగిపోయింది మాతాజీ. ఎలా ఆ, తొలగింది అంటారు అహంకారం? ఎలా తొలగిందంటే ఇంకా వీళ్ళందరి యొక్క ప్రేయర్స్ వల్లే అనుకోవచ్చు. ఓకే,
మీరు ఒక చిన్న మాటే మర్చిపోతున్నారు మాతాజీ, మిగతా అంతా చెప్తున్నారు. ఎవ్రీబడి అందరూ కూడా. మాతాజీ హరే కృష్ణ. అభిమానం చెప్పండి కూడా ఇందిరా ఎక్కువ మాతాజీ. ఉంటుంది కదా మాతాజీ, ఒకసారి జీవుడు అభిమానం. ఒకసారి జీవుడు వెళ్ళిపోయి మళ్ళా ప్రవేశించినట్టు అని. లేదు మాతాజీ, భగవంతుడి యొక్క కరుణ, ఆయన మెర్సీ దయ లేనిది ఏది జరగదు. సో అప్పుడు భగవంతుడి యొక్క దయ అనేది అప్పుడు కలిగింది కాబట్టి ఆయనకి జ్ఞానోదయం అయింది. ఇది ఒక్క లైన్ మాతాజీ, ప్రతి దానికి కూడా మనము ఏది చెయ్యాలన్నా ఏదైనా సరే మనం ఏం కావాలనుకుంటాము. ఇప్పుడు నేను ఒక పని ఆరంభించాను, అది కావాలి అంటే భగవంతుని కృప ఉండాలి. భగవంతుడి యొక్క దయ కరుణ ఉండాలి. అప్పుడే అవును ఒక్కోసారి నేను ఎంత కష్టపడినా ఆ పని అవ్వదు, ఒక్కోసారి నేను కష్టపడకుండానే ఆ పని అవుతుంది. అప్పుడు ఏమంటాం మనము, ఏ పదం వాడతాం? అంతా భగవంతుడి దయ భగవంతుని ఉంటాం మాతాజీ. భగవంతుడి దయ. సేమ్ అదే. లేకపోతే ఆ శివుణ్ణి ఆయన అంతకు ముందే చూశాడు. మేక తల పెడితే ఆటోమేటిక్గా ఆయనకి జ్ఞానోదయం అవుతుందా? అవ్వదు కదా. శివుణ్ణి చూస్తే అంటే శివుణ్ణి ముందు చూశాడు, బ్రహ్మని చూశాడు, అందరినీ చూశాడు. భగవంతుడి యొక్క కరుణ మనం చూడండి, ఒక్కొక్కసారి ఎన్నోసార్లు ఎంతో చదువుతాము, ఎంతో చేస్తాము, కానీ ఒక్కొక్కసారి గుర్తొస్తుంది, ఒక్కొక్కసారి గుర్తు. ఎంఎస్ లక్ష్మి మాతాజీ ప్లీజ్ మీరు మ్యూట్లోకి వెళ్ళరా. యా. సో ఆ ఎన్నిసార్లు చేసినా మనకి ఎందుకు ఒక్కొక్కసారి మనకి గుర్తొస్తుంది, ఒక్కొక్కసారి గుర్తు రాదు అంటే మనకి భగవంతుడి యొక్క దయ. అందువల్లే ఇప్పుడు ఇదన్నమాట. ఆ చిన్నది మర్చిపోయి మీరు అంతా ఎట్లా అయింది, ఎట్లా అయింది, ఎట్లా అయింది అన్నది ఆలోచిస్తున్నారు, కానీ మన ఇందాక ప్రతిదానికి నేను అన్నాను, నేను ఇందాక అన్నాను మాతాజీ భగవంతుడి దయాన్ని, కానీ అందరూ మాట్లాడేసరికి ఓకే కలిసిపోయింది. సారీ నాకు మాతాజీ అందుకే మీరు మాతాజీ అన్నట్టు చెప్పింది. అనిపించే మళ్ళీ అడిగాను, ఏంటి మాతాజీ పద్మాక్షి మాత చెప్పండి అని. నేను హరే శివుని కృష్ణ కరుణ అన్నాను కదా మాతాజీ, నేను మొండె మంతకం ఉందని. అవును హరే మాతాజీ, కృష్ణ మాతాజీ. శివుడి కరుణ అంటున్నారు. శివుడి కరుణ ముందు కూడా ఉంది కదా మాతాజీ, అయినప్పటికీ కూడా మెయిన్ గా భగవంతుడిది. ఓకే, హరే శివుడికి కృష్ణ మాతాజీ. భగవంతుడికి. అందుకే అందుకే నూరెత్నం చేసిన దైవత్నం అంటారేమో మాతాజీ. కరెక్ట్ మాతాజీ, మీరు మంచి సామెతతో వదులుతారు మీరు. వెరీ గుడ్. ఓకే, సారీ మాతాజీ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టుంటే. ఎందుకంటే ఇది మెయిన్ మాతాజీ, మనకి ఏది జరిగినా భగవంతుడి యొక్క కరుణ అనుకోవాలి అనేసి. ఎందుకు అంటే ఎప్పుడైతే దక్షుడు శివుణ్ణి ప్రే చేస్తాడు, చేసినప్పుడు ఏం చెప్తాడు, నాకు శిక్ష ఇచ్చి నువ్వు మంచి పని చేశావు అన్నాడు. ఎందుకు, మనకి మాతాజీ కూడా నిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, వాళ్ళ ఒక సీనియర్ డివోటీది. సో నేను మన కళ్ళ ముందే నేను మన మన ధర్మరాజ్ ప్రభువుని చూసాము. ఆయన ఎంతసేపటికి కూడా ఏం పర్లేదు, నా ప్రాబ్లం, నా పాపాలన్నీ పోతున్నాయి ఇక్కడే అనేసి ఏ రోజు కూడా ఆయన హెల్త్ గురించి ఆయన బాధపడలేదు. ఎందుకంటే నా పాపాలన్నీ ఇక్కడ వదిలిపోతున్నాయి అనేసి చాలా ఆనందంగా ఆయన దాన్ని ఇదిగా తీసుకొని ముందుకెళ్లారనమాట. సో ఈ విధంగా మన కళ్ళ ముందే ఏంటి అంటే ఇవన్నీ కూడా మనం తత్తేను కంపాం శ్లోకా గుర్తు తెచ్చుకుంటాము. ఎంతో పెద్దదవ్వాల్సింది భగవంతుడి దయతోటి చాలా చిన్నది చేశాడు అని చెప్పుకోవడం, లేదా నా పాపాలన్నీ ఇక్కడితో పోతున్నాయి అనుకోవడం. సో ఇవన్నీ అనుకున్నాడు కాబట్టి అదంతా కూడా ఎలా వచ్చింది ఆయనకి, భగవంతుడి కరుణతో వచ్చింది కాబట్టే ఆయన నీ వలన నాకు ఇది అయ్యింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మనకి 18వ చెప్పండి మాతాజీ. మాతాజీ అలాంటప్పుడు శిక్షణ తప్పించినారు, ఇంకా శిక్షలు నేను ఇంకా పాపాలు చేయకుండా నన్ను తప్పించినారు అని ఆయనకు బాగా జ్ఞానోదయం అయిందని అవును తెలుసుకున్నాడు. మాతాజీ. సో ఇదంతా కూడా ఎందుకు ఈ జ్ఞానోదయం ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవంతుడి యొక్క కరుణతోటి. ఆ పదంతో మిగతా అదంతా కూడా మీరు చెప్పినవన్నీ యాడ్ చేసుకోవాలి, కానీ ఫస్ట్ ఇది మాత్రం భగవంతుడి దయా కరుణ అనేది పెట్టుకోవాలి. సుభాష్ని మాత చెప్పండి. మాతాజీ, మరి ముందు లేకపోయినప్పుడు అతను చేసిన తప్పులు, మరి ఇప్పుడు ఇప్పుడు సడన్ గా దేవుడికి రావడానికి కారణం ఏంటి? ఆయన తర్వాత అంటే ఆయన చేసిన మంచి పనులు అనుకోవచ్చా? ఆయన చేసిన ఇన్ని రోజులు చేసిన మంచి పనులు అంటే ఇప్పుడు ఇప్పుడు దయ ఆయన కలగడానికి. రకాలుగా ఈ ప్రజాపతి కదా మాతాజీ ఇవన్నీ చేస్తున్నాడు. మిగతా అందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం, ఎవరి షేర్ వాళ్ళకి ఇవ్వడం, మిగతా అంతా చేశాడు. ఓన్లీ ఒకటేంటిది, మనం ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పని చేస్తే చాలు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అదే వైష్ణవ అపరాధం. సో ఆ వైష్ణవ అపరాధం యొక్క పనిష్మెంట్ ఎలా ఉంటుంది అని మనకి నేర్పించడానికి భగవంతుడు దక్షుణ్ణి తీసుకున్నాడు ఉదాహరణగా. మెయిన్ అది మనం నేర్చుకోవాల్సింది. ఓకే మాతాజీ, ఎందుకంటే ఇక్కడ 2 మీనింగ్స్ వస్తాయి. ఇప్పుడు అతను తప్పు చేసింది కూడా
ఎవరైనా తప్పు చేసి కూడా అనుకుంటారు భగవంతుని దయ లేదు కాబట్టి నేను ఆ తప్పు చేశాను అనుకునేట్టు ఉంటుంది. కానీ ఇక్కడ అతను మాత్రం మంచోడయ్యి ఒక్క తప్పు చేయడం వల్ల మాత్రమే భగవంతుని దయ కలిగింది ఎస్ అనుకోవాలి. ఎస్ ఎందుకంటే దక్షుడికి ఇంకెక్కడా లేదు. ఓన్లీ అది కూడా మిగతా వాళ్ళ ఎవరి దగ్గరైనా అహంకారం చూపించాడా? ఎక్కడా లేదు. ఓన్లీ శివుడి దగ్గరే చూపించాడు. అది ఓకే. హరే ఓకే. యా థ్యాంక్ యూ. ఓకే. సో ఇప్పుడు భగవంతుడు మనకి వచ్చాడు. ఈయన ఎప్పుడైతే దక్ష ప్రజాపతి, సో మనకి ఇంకోటి మనకి ఒక శ్లోకాలో మాతాజీ చెప్పారు. ఆయన వాళ్ళంతా కూడా ఫస్ట్ యజ్ఞం చేయబోయే ముందు ఏం చేశారు? శుద్ధి చేసుకున్నారు మాతాజీ. శుద్ధి చేసుకున్నారు. సో మనకి ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారు? మనము చేసే సాధనలో కూడా మనం ఎప్పుడూ కూడా మనము అంతర్గతంగా బహిరంగంగా కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇంకోటి ప్రపాదుల వారు ఏం చెప్తారు? చాలా మంది ఈ మనకి సంబంధించిన సామాన్లు కానీ దేవుడు ఆల్టర్ని కానీ నీట్గా పెట్టుకోలేదు అంటే దాన్ని అస్సలు ఒప్పుకోరు అనమాట ప్రపాదుల వారు. ఎప్పుడు కూడా ఆ సామాను ఎట్లా అంటే తల 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 మెరుస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారనమాట. మనం పూజా సామాగ్రి ఏదైతే వాడుతూ ఉంటామో, సో ఆ ఆ ఏంటారు శుభ్రతకి మనకి పరిశుభ్రతకి ఎంత ప్రాముఖ్యత అనేది మనకి ప్రపాదుల వారు ఆ పర్పోట్లో చెప్పారనమాట. సో ఈ విధంగా మనం చూసుకుంటూ వస్తే 18వ శ్లోకాల్లో ఏమైంది? ఎప్పుడైతే ఆయన ధ్యానంతో చక్కగా మంత్రాలన్నీ చదివి ఆ భగవంతుడికి అర్పించాడో అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? ఆయన ఎప్పుడైతే సంతృప్తి చెందుతాడో అప్పుడు మాత్రమే ప్రత్యక్షమవుతాడు అనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే దక్షుడు చేసిన పనికి ఆయన సంతృప్తి చెందాడు. ఇంకొకటి, మనం భగవంతుడిని మనం చూడగలుగుతామా? నన్ను మన మాట్లాడి కళ్ళతో లేదు మాతాజీ మాతాజీ, లేదు. చూడలేం మాతాజీ. చూడలే. అంటే ఈ కళ్ళతో చూడలేకపోవచ్చు అనమాట. ఈ చర్మచక్షులతో కళ్ళతో చూడలేము, కానీ భగవంతుడు దానికి తగ్గ ఐస్ అనేది మనకి ఇస్తాడు. లేదా మనకి మాతాజీ చెప్పినట్టు నిన్న ప్రేమార్జునచ్చరత, ఎప్పుడైతే ఆ ప్రేమ అనే దాంతో మనం చూస్తామో మనం మనస్సులో భగవంతుడిని చూడగలుగుతాం అనమాట. అది మనము నేర్చుకోవాలి. సో మనం ఎలా చూడగలం భగవంతుడిని? సరే, వాళ్ళ యజ్ఞాలు చేయాలా, యాగాలు చేయాలా? భగవంతుడిని మనం ఎలా చూడగలము? భక్తితోటి ప్రేమతోటి మాతాజీ. అదొక్కటే సరిపోతుందా మాతాజీ భక్తి? ప్రేమతోని కూడా, భావంతోని ప్రేమతోని కూడా. సో మెయిన్ గా భావం కూడా ప్రపాదుల వారు మనకి ఏం చెప్పారు? ఇక్కడ ఉంది చూడండి పర్పస్. ఏం చేయాలి? చెయ్యాలి మాత. మనం నామ ధ్యానం అంటే మనం ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క నామం 16 రౌండ్లు చాంటింగ్ చేసుకుంటూ నియమ నిబంధనలు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయో అవన్నీ చేసుకుంటూ భక్తితోటి సేవతోటి మనం ముందుకు వెళితే కంపల్సరీ భగవంతుడిని చూడగలుగుతాము. అదనమాట ఇక్కడ మనకి చెప్పింది. సో కాకపోతే మన ఎదురుగా ఉన్నా కూడా మనం చూడలేకపోవచ్చు. దానికి మళ్ళీ సంకేతంగా మనం ఏం ఎగ్జాంపుల్ చెప్పగలం మాతాజీ? భగవంతుని చూసిన ఫీలింగ్ వచ్చింది మనకి అనేది మనం ఎప్పుడు మనకు అది కలుగుతుంది చెప్పండి? అప్పుడప్పుడు మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. అరే మనం ఏం సంజయుడు ధృతరాష్ట్రుని చెప్పినప్పుడు మాతాజీ. నేను ఓన్లీ అది చెప్పట్లా, మీ రెగ్యులర్ గా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మాతాజీ, మీది అడుగుతున్నా. పనులు అనుకోకుండా సంఘటనలు జరుగుతుంటాయి కదా మాతాజీ. నేను క్వశ్చన్ జరిగినప్పుడు ఆ దైవం మనని ఇలా మాతాజీ ఇలా ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. భగవంతుని సేవ తిరుపతి మాతాజీ. వెళ్ళాం మాతాజీ. తిరుపతి వెళ్ళి బయట రాదు కూర్చుని మాతాజీ. భగవంతుని చూసిన ఫీలింగ్ వస్తుందా రాదా? రియల్ గా ఫీలింగ్ వస్తుంది, మాతాజీ. ఒళ్ళు గగురుపాటు వస్తుంది మాతాజీ. వస్తుంది. దేవుడు ఈ ఫీలింగ్స్ అన్ని ఏంటి? భగవంతుడి చూసినట్టు కాదా మనం? అవును మాతాజీ. అది మాతాజీ నేను అడుగుతుంది. సో మనకు ఒక్కొక్కసారి, నేను మొన్న అన్నవరం వెళ్ళినప్పుడు మా 7 o'clock ఈవినింగ్ కి మాకు దర్శనం ఆగిపోయింది అని చెప్పారు. తర్వాత మా డ్రైవర్ వెళ్ళి కనుక్కున్నాడు అనమాట. అయితే 7 గంటలకు అన్నవరంలో ఆ దీపపు ఆరతి ఉంది, అరగంట మమ్మల్ని లోపలికి తీసుకెళ్తారు, మనిషికి వచ్చేసి 250 రూపీస్ కట్టాలి అని చెప్పారు. సో ఏముంది, ఎట్లా అయినా అది ఏముంది, పెద్ద ఇది కాదు కదా మనకి. సో అందుకని ఇద్దరికి 500 అనమాట పే చేసి మేము లోపలికి వెళ్ళాము. వెళ్తే గర్భగుడిలో కూర్చోబెట్టారు, లైట్లు అన్నీ ఆఫ్ చేసేసారు. భగవంతుడికి రకరకాల దీపాలతోటి, గరుడ దీపం, స్నేక్ తోటి సర్ప దీపం, నక్షత్ర దీపం,
ఒంటి దీపం, అట్లా ఎన్నో రకాల దీపాలతోటి వరుసగా అరగంట కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నారు. అప్పుడు నిజంగా భగవంతుడు నిజంగా నా ఎదురే నుంచున్నాడేమో అనే ఫీలింగ్ వచ్చింది నిజంగా. సో అది ఇంకా అంతసేపు ఇంకా ఓకే, ఇంకా అయిపోయిందేమో, ఇంకా అయిపోయిందంటే లేదు, ఇంకో దీపం వస్తూనే ఉంది. లాస్ట్లో కర్పూర ఆరతి ఇచ్చేసి అప్పుడు ఆపారనమాట. సో అప్పుడు మనకేంటి, మనకి మరి అక్కడ చూస్తే విగ్రహమే కదా, కానీ భగవంతుని చూసిన ఫీలింగ్ వచ్చిందా లేదా? మనం తిరుపతి అలా బయటకు వచ్చిన వెంటనే ఏమనిపిస్తుంది, ఎక్కడికో అంత పడిన కష్టము మర్చిపోతాము. మరి అక్కడ భగవంతుని చూసినట్టు కాదా మనం? చూసినట్టు చూసినట్టే. అనిపిస్తుంది మాత, సంతోషం సో అనిపిస్తుంది అది చూసినట్టు. ఏంటంటారు, మనం మనస్సులో మనకి ఆ ఫీలింగ్ అనేది కలుగుతుంది. మేబీ కళ్ళతో చూడలేకపోయినా మన యొక్క హావభావాలతోటి మనం భగవంతుడిని చూడగలుగుతాము అనేది మనం తెలుసుకున్నాం అనమాట. సో అందుకని ఈ కలియుగంలో మనకి సంభవం కాదేమో అనే డౌట్ మనకి అక్కర్లేదు, మనం చూడగలుగుతాము అనేది మనకి ప్రపాదులు వారు చెప్పారనమాట. ఓకే. హరే కృష్ణ మాతాజీ, మీకు అంత మంచిగా దర్శనం అయిందంటే వాడు దర్శనం బంద్ అయిందే న్యాయమైంది, లేకుంటే మేము ఇది చూడకపోదు అనిపిస్తుంది మాతాజీ. అవును మాతాజీ, కరెక్ట్. ఓకే, ఇవాళ 19వ శ్లోకం. తదా స్వప్రభయా తేషాం ద్యోతయంత్యాదిశో దశ ముష్ణం స్తేజ ఉపానీతః తార్క్షేణ స్తోత్రవాజినా. హరే కృష్ణ చదవాలి మాతాజీ. సరే, సరోజన మాత చదవండి. సదా స్వం సదా స్వప్రభయ సదా స్వప్రభయా తేషాం దౌత్యమాంత్యా దిశో దశ ముష్టస్తేజ ఉపానీత స్తారుక్షేణ్య స్తోత్రవాజిన. నారాయణుడు పెద్ద రెక్కలు కలిగిన గరుడునిపై ఆసీనుడై ఉండెను. ఆ దేవదేవుడు ప్రత్యక్షమైనంతనే అన్ని దిక్కులు ప్రకాశమానములై బ్రహ్మాదుల తేజమును తగ్గించెను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటి, మనకి నారాయణుడు ఆదినారాయణ రూపంలో వచ్చాడు అనేది మనం ముందు శ్లోకంలో నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటి, ఎప్పుడు కూడా నారాయణుడు ఎలా ప్రత్యక్షం అవుతాడు, ఆయన గరుడు పైన ఆసీనుడై ఉంటాడు. సో ఆయన పెద్ద రెక్కలు ఉన్నాయి గరుడికి, దాని మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అనమాట. సో అప్పుడు ఏంటి అంటే, ఎప్పుడైతే ఆ దేవదేవుడు ప్రత్యక్షమయ్యాడో ఏమవుతుంది, బ్రహ్మాదుల యొక్క తేజమును తగ్గించను. ఎందుకంటారు వాళ్ళ తేజం తగ్గింది? ఈయనంత తేజమయంగా ఉంటాడు. భగవంతుడి కాంతి ఎక్కువ కదా మాతాజీ, అందుకని ఆ తేజం తగ్గింది. కరెక్ట్. కానీ మీరు కనుక ఇంతకు ముందు శ్లోకాల్లో చూసింటే, ఎప్పుడైతే దక్షుడు వస్తూ ఉన్నాడో ఎలా ఉందని చెప్పుకున్నాం మనం, గుర్తుందా మీకు? ఫస్ట్ ఫస్ట్ చాప్టర్ మాతాజీ 3 సూర్యుల కాంతి అని గుర్తుంది మాతాజీ. త్రీ సూర్య కాంతి అని చెప్పాలి. 3 సూర్యుల, ఎన్నో సూర్యులు, అనేక సూర్యులు అనొచ్చినట్టు గుర్తు నాకు. ఓకే, ఎనీహో, ఏదైనా కానీ ఎన్నో సూర్యులు కలిస్తే వచ్చే కాంతి ఆయనతో వస్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళంతా కూడా వెలవెలపోయారు అని చెప్పేది మనం చూసుకున్నాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, ఎప్పుడైతే ఇంకా చూడండి, మనకి ఎక్కువగా చెప్తూ ఉంటాం కదా, ఒక మంచి కలర్ ఉన్న వాళ్ళ పక్కన కానీ, లేకపోతే పొడుగు ఉన్న వాళ్ళ పక్కన పొట్టి వాళ్ళ నుంచున్నా ఇంకా కొంచెం పొట్టిగా కనిపిస్తారు నార్మల్గా కనిపించే కన్నా. సో అలాగే ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే దక్షుడు, బ్రహ్మ, శివుడు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళ యొక్క గణం యొక్క కాంతి చాలా ఎక్కువ ఉంటుంది. కానీ భగవంతుడితో వచ్చే కాంతి ముందు వీళ్ళంతా కూడాను చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారనమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు. సో భగవంతుడు ఎంత ప్రకాశవంతము అనేది, కోటి సూర్య ప్రభు అని కూడా మనం చెప్తూ ఉంటారు కదా. సో ఆయన కోటి సూర్యులంత కాంతి. ఎందుకంటే ఆయన కళ్ళు ఏంటి మెయిన్, భగవంతుడి యొక్క కళ్ళు పద్మనయనాలు. సూర్యచంద్రుడు మాతాజీ, సూర్యచంద్రుడు. హరే కృష్ణ. సూర్యచంద్రులు. పద్మనయన అంటే ఆయన కళ్ళు పద్మములాగా ఉంటాయి అని మాతాజీ. అసలు కళ్ళు ఏంటి అంటే, మనం విరాట్ రూపంలో కానీ మనం ఎక్కడ చూసినా కూడా సూర్యుడు చంద్రుడు ఆయన కళ్ళు అనమాట. సో ఇంకా ఆయన కళ్ళే అదైనప్పుడు ఆయన బాడీ నుంచి వచ్చేది అవన్నీ కలిపితే ఎంత వెలుతురు వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అందువలన మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ముందు దేదీప్యమాన్ అంటే ఎంత కళావిహీనంగా అంటే తక్కువగా కనిపిస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడి నుంచి మాతాజీ చెప్పండి విశేషం. మాతాజీ అక్కడ ఫర్దర్ శ్లోకంలో జస్ట్ సూర్య తేజం అని చెప్పారు మాతాజీ. 3 సూర్యులను కూడా చెప్పలేదు. సారీ, అవును, నాకు ఎక్కడో గుర్తులేదు విన్నాను, అదే నాకు, గుర్తు. అందుకే అనుకుని జస్ట్ సూర్య అని చెప్పారు మాతాజీ. కొన్ని వేలం కూడా మెన్షన్ చేయలేదు. 5th శ్లోక మాతాజీ, ఫస్ట్ చాప్టర్. కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ.
ఓకే, ఇక్కడి నుంచి సెకండ్ మనకి చాప్టర్ 21 శ్లోకాల్లో ఏంటి అంటే భగవంతుడు ప్రత్యక్షమైన వెంటనే కూడా ఎప్పుడూ కూడా మనకి ఏం ఎక్స్ప్లెనేషన్ వస్తుంది? ఎవరికైనా గుర్తుందా? దేని గురించి చెప్తారు భగవంతుడు వచ్చినప్పుడే? దేని గురించి ఆయన వర్ణన, స్వామివారి ఆయన మాతాజీ వర్ణన. యొక్క ఆయన రూప వర్ణన. కరెక్ట్, ఎప్పుడు కూడా ఆయన యొక్క వర్ణన అనేది ఉంటుందన్నమాట. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే 21 శ్లోకాల్లో మనకి ఇప్పుడు ఇది ఎవరికి చెప్తున్నారు ఈ శ్లోకాస్ అన్ని? విదుర మైత్రేయ. కరెక్ట్. మైత్రేయుడు ఎందుకు చెప్తున్నాడు మాతాజీ విదురునితో కన్ఫ్యూజన్ లో మాతాజీ. ఉంటారు? ఎస్ మాతాజీ, మైత్రేయుడు చెప్తున్నాడు మైత్రేయుడు మాతాజీ విదురుడికి విదురునితో చెప్తున్నాడు అనమాట. సో చెప్తున్నాడు. ఇప్పుడు ఆయనకి చెప్తూ ఉన్నాడు, ఆయన కూడా భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు. ఎందుకంటే మనం భగవంతుడిని చూసిన వెంటనే మనం చేయాల్సింది ఏంటి అంటే భగవంతుడిని వర్ణించాలన్నమాట. సో అందుకని ఇక్కడ మళ్ళీ 2 శ్లోకాలు దాని గురించే వస్తున్నాయి. శ్యామో హిరణ్యరశనోర్క కిరీటజుష్టో నీలాలక నీలాలకభ్రమరమండితకుండలాస్యः శంఖాబ్జచక్రశరచాపగదాసి చర్మ వ్యగ్రైర్హి వ్య- సారీ వ్యగ్రైర్హిరణ్మయభుజైరివ కర్ణికారः. హరే కృష్ణ మాతాజీ. ఇందిరామాత చదవండి. ప్రణామాలు మాతాజీ. శ్యామో హిరణ్యరసనోర్క కిరీటజుష్ణో నీలాలక భ్రమర నుండి నీలాలక భ్రమర మండిత కుండల నీలాలకభ్రమరమండిత కుండలాస్యః నీలాలక భ్రమర మండిత కుండలాస్య శంచాబ్జ చక్ర శరచాపగదాసి చర్మ వ్యగ్రైర్నిర్ణమయ భుజైరివరి కన్నికారః. విజయ్. అతని మేనిఛాయ శ్యామలమయుండెను, వస్త్రము బంగారము వలె పసుపు వర్ణముతో నుండెను, కిరీటము సూర్యుని భాతి దేదీప్యమానముగా నుండెను. ఆ దేవదేవుని శిరోజములు భ్రమరముల వలె నీలములయుండి ముఖము కుండలములతో అలంకృతమై ఉండెను. అష్టబాహులయందు అతడు శంఖము, చక్రము, గద, కమలము, బాణము, ధనస్సు, ధాలు ఖడ్గములను ధరించి ఉండెను. ఆ బాహువులు సువర్ణాభరణ భూషితములై ఉండెను. ఈ విధముగా ఆ దేవదేవుని దేహమంతయు పుష్పభరిత వృక్షమును బోలెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ భగవంతుడి యొక్క వర్ణన జరుగుతూ ఉందన్నమాట. సో మనందరికీ తెలుసు భగవంతుడు ఏ రంగులో ఉంటాడు? నీలమేఘ శ్యామ. ఓకే, శ్యామ నీల రంగులో ఉంటాడు. నెక్స్ట్ ఆయన ఎప్పుడు కూడా పీతాంబరధారి, ఎప్పుడు కూడా బంగారం లాగా ఉండే పసుపు రంగు వస్త్రాన్ని ధరించుంటాడు అనమాట. నెక్స్ట్ ఆయన యొక్క కిరీటం, ఎందుకు వాళ్ళు సూర్యుని భాతి దేదీప్యమానంగా ఉంది అని చెప్తున్నారు? పెద్ద కష్టం ఏం కాదు మాతాజీ, ఊరికే మీతో మాట్లాడించాలని అడుగుతూ ఉంటాను నేను. ఆయన్నే కదా మాతాజీ. కిరీటము బంగారంతో చంద్రులు ఆయననే ఇక్కడ ఏముంటాయి మాతాజీ? దేంతో పొదగబడి ఉంటుంది అది? వజ్ర వైడూర్యాలు. వజ్ర వైడూర్యాలతో. అప్పుడు ఆటోమేటిక్ గా అది మెరుస్తుందా లేదా? మన చిన్న నక్లీసే పెట్టుకొని అబ్బా ఏం మెరుస్తుందని చూస్తాం, మరి భగవంతుడి అంత పెద్ద కిరీటం మరి మెరవదా అది? ఓకే, అది సింపుల్ ఆన్సరే మాతాజీ, ఊరికే మాట్లాడితే కానీ చేస్తూ ఉంటాను నేను. భగవంతుడి యొక్క శిరోజాలు, ఆయన యొక్క జుట్టు అన్నమాట. ఎందుకు అది అది యాక్చువల్ గా శిరోజాలు ఏ రంగులో ఉంటాయి? నలుపు రంగులో ఉంటాయి. మరి ఇక్కడ ఏంది భ్రమరంలో నీలములై ఉండి అన్నారు, ఎందుకంటారు? స్వామికి అలా ఉంటాయి. వాటి ఇప్పుడు ఇవి ఉంటాయి కదా మాతాజీ, వజ్ర వైడూర్యాల మెరుపుతో ఇవి నీలంగా మారినాయేమో మాతాజీ. భగవంతుడి యొక్క కలర్ ఏంటి మాతాజీ? నీలం మేఘం. దానిలో ఇచ్చే కంటితోటి ఏం కనిపిస్తుంది అది? అలాగే ఏం చెప్తారు అంటే ఇంకోటి భగవంతుడి యొక్క జుట్టు మీద ఏంటంటే ఆయన ఏమి వైజయంతి మాల అవన్నీ వేసుకొని ఉంటారు కదా, సో ఆయన చుట్టూతా ఏం మూగుతాయి?
ఈ తొమ్మిది. భ్రమరాలు తుమ్మెదలు ఇవన్నీ కూడా ఊగుతూ ఉంటాయి అన్నమాట. సో అందువలన అది చూడటానికి నీలం రంగులో ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే డార్క్ బ్లాక్ అన్నమాట అది యాక్చువల్గా. సో అది కొంచెము అలా కనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ముఖం ఎప్పుడు కూడా ఆయనకి చెవులకి కుండలాలు ధరించి ఆయన అలంకృతుడై ఉంటాడు. నెక్స్ట్ ఏంటి, మనం ఎప్పుడు కూడా నారాయణుడు అంటే ఎన్ని చేతులు అనుకుంటాం మనం? అష్టబాహువులు. అనుకుంటాము కానీ ఇక్కడ 8 నాలుగే ఉంటది మాతాజీ, అష్టా ఉండదు మాతాజీ. చతుర్భుజుడు మాతాజీ, ఉంది చతుర్భుజుడు. మాతాజీ. చతుర్భుజుడు భగవంతుడిని ఎప్పుడు కూడా మనం చతుర్భుజుడు అనుకుంటాము. కానీ 6 చేతులు చూస్తాము, 8 చేతులు చూస్తాం. 6ని ఏమంటారు? షష్ఠ షడ్భుజి షడ్భుజి మాతాజీ. షడ్భుజ. ఎస్ మాతాజీ దగ్గర కూడా డైటీ ఉంది. షడ్భుజ అవతారము భగవంతుడిది 6 చేతులతో ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే అష్టబాహువులు 8 చేతులతోటి ఆయన వచ్చాడు. 8 చేతుల్లో కూడా 8 రకాలైన పట్టుకున్నాడు. మనకి తెలిసింది శంఖ చక్ర పద్మ గద, అది మనకి తెలుసు. అవి కాకుండా ఇంకా ఏంటంటే బాణము, ధనస్సు, డాలు, ఖడ్గం. ఓకే, అదే మనం ఈ కత్తిని ఇలా పెట్టేది ఉంటుంది కదా, అదనమాట. సో ఈ విధంగా ఈ 8 కూడా ఉన్నారు. ఎందుకు భగవంతుడు ఈ ఆయుధాలు పట్టుకోవాల్సిన అవసరం ఏంటంటారు భగవంతుడికి? భక్తులను రక్షించడానికి అనుకుంటాను మాతాజీ. భక్తుల్ని రక్షించడానికి. ఓకే, ఇంకా దుష్ట శిక్షణ శిక్షించడానికి. ఓకే, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎప్పుడూ కూడా మనందరినీ ఏ విధంగా కాపాడదామా అనేసి భగవంతుడు ఎప్పుడు ఉత్సుకతతో ఉంటాడనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే, ఎంత వర్ణన చూడండి, ఎంత డీప్ మీనింగ్ ఇస్తూ ఉంటారు ప్రపాదుల వారు మనకి. ఆయన శంఖ చక్ర ఉన్నాయి అంటే ఆ, శంఖము కమలము ఉన్నాయి అనుకోండి, అవి భక్తుల్ని రక్షించడానికి వాడతాడు. చక్రము గద అనేది దుష్టుల్ని శిక్షించడానికి వాడతారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. మామూలుగా మనం చూసే చతుర్భుజ ఆకారంలో ఉన్నవి. సో ఇప్పుడు కూడా ఈ బాణము, ఈ ఖడ్గము అనేది కూడా వాళ్ళని శిక్షించడానికే వాడతారు అని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, భగవంతుడి యొక్క బాహువులు ఏమున్నా 8 రకాల బాహువులు కూడా సువర్ణ అంటే ఆభరణాలతో ఉన్నాడు అనేసి మనందరికీ తెలిసి, చేతులకి ఇక్కడ వంకీలు ఇవన్నీ కూడా మనం ఆడవాళ్లే పెట్టుకుంటారు అనుకుంటాం. కానీ భగవంతుడి అలంకారంలో చూసాము అంటే ఇవన్నీ కూడా వేస్తారు. కంకణాలని ఇక్కడివి అనేసి, మళ్ళీ ఇక్కడ ఆర్మ్స్కి ఇక్కడ పైనుంచి కిందకి వేలాడేవి ఇవన్నీ కూడా వేస్తారు. సో ఇవన్నీ కూడా ఎల్లో కలర్లో ఆభరణ గోల్డ్తో ఉన్నవి కాబట్టి, బంగారంతో చేయబడినవి కాబట్టి, వాటన్నిటితోటి ఆయన ఎలా ఉన్నాడు అంటే ఒక వృక్షము, ఆ వృక్షం నిండా కూడాను బోల్డ్ అన్ని పూలు పూసుంటే ఫుల్గా ఎలా ఉంటుందో ఆ విధంగా మెరిసిపోతూ ఉన్నాడు భగవంతుడు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఆయన ముఖం ఎప్పుడు కూడా ఒక తామర పువ్వు అని అనుకుంటే, ఆ తామర పువ్వు మీద ఎప్పుడు కూడా ఈ తొమ్మిదలు ఇవి వాలుతూ ఉంటాయి కదా, ఆ విధంగా ఎప్పుడు ఆయన చుట్టూతా మూగుంటాయి అని చెప్పేసి మనం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాము. ఆ భగవంతుడి అక్కడ ఆధ్యాత్మిక లోకంలో ఎలా ఉంటారు, వైకుంఠంలో ఈ అన్నీ కూడా పక్షులు ఇవన్నీ కూడా భగవంతుడిని ఆ గురించి పాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే భ్రమరం వస్తుందో ఇవన్నీ కూడా ఆగిపోతాయి, జియ్యమని సౌండే, కానీ అక్కడ అసూయ ద్వేషాలు ఉండవు అని. ఈ విధంగా మనం ఇవన్నీ కూడా చాలా చోట్ల మనం వర్ణించుకున్నాము. సో ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే, భగవంతుడు ఈ ఆభరణాలు ఇవన్నీ ధరించి ఎలా ఉంది అంటే, సూర్యోదయం పొద్దున్నే చూడండి ఎలా ఉంటుంది, మనకి ఒక గోల్డెన్ లాగా ఉంటుంది కదా, ఆ విధంగా ఆయన మనకి కనిపిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఎందుకు భగవంతుడు పొద్దున్నే అలా అలా కనిపిస్తాడు అంటే, మన కోసం ఎలా అయితే సూర్యుడు వస్తే వెలుతురు వచ్చి మనకి ఎలా ఉంటుందో ఆ విధంగా ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన ఆయుధాలు ధరించి మన యొక్క రక్షణ కోసం ఎప్పుడు కూడా వస్తూ ఉంటారు అనేసి మనకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకోటి ఇందాక మనం చెప్పుకుందే 4 బాహువులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏంటి అంటే గదా చక్ర వచ్చేసి శిక్షించడానికి, మళ్ళీ శంఖము కమలము వచ్చేసి భక్తుల్ని అనుగ్రహించడానికి ఆయన వాడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడాను ఈ భక్తులు అనేవాళ్ళు ఈ 2 తెగలు ఎప్పుడూ ఉంటారా లేదా? అందరూ భక్తులే ఉంటారా? భక్తులు కూడా ఉంటారు.
మనలోనే చూడండి, కాసేపు ఒక మంచి మనిషి ఉంటాడు, కాసేపు ఒక చెడ్డ మనిషి వచ్చేస్తుంది బయటికి. ఒక్కో టైంలో మనము ఏమంటారు, మనం క్రూరంగా ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కోసారి చిచ్చిచి నేను ఈ పని చేస్తున్నాను ఏంటి అని. మనలోనే రెండు ఉంటే, మనం ఉన్న మనుషులందరిలో రెండు రకాలు ఉండరా? సో కొంతమంది మంచివాళ్ళు, కొంతమంది చెడ్డవాళ్ళు అలాగా. సో వీళ్ళు ఉంటారు. కానీ మనకేంటంటే ఎప్పుడు భక్తుల్ని రక్షించడానికి భగవంతుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉంటారా? ఉండరు మాతాజీ. హరే కృష్ణ. ఎందుకంటే అక్కడ ఏముండవని చెప్పుకున్నాం మనం. అసూయ ద్వేషాలు అనేవి ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. అందరూ ఎక్కువగా అక్కడ భక్తులే ఉంటారు అని చెప్పేసి. ఇక్కడ మాత్రమే మనకి భౌతిక జగత్తులో మాత్రమే ఇలాగా రెండు దాన స్వభావము, మళ్ళీ భక్తులు రెండు వాళ్ళు ఉంటారనమాట. సో అది ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తుంది. సో భగవంతుడు ఎప్పుడూ మనల్ని రక్షించడానికి రెడీగా ఆయుధాలు పట్టుకొని ఉంటాడనమాట, మనకి భరోసా ఇవ్వడానికి అనేది చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్, వక్షస్యతిశ్రితవధూర్వనమూల్యధారా హాసావలోక కలయా రమయంచ విశ్వం పార్శ్వభ్రమత్వజన చామర రాజహంస శ్వేతాతపత్ర శిశినో పరిరజ్యమానః. మాతాజీ చదవనా? చదవండి మాతాజీ. వధూర్వనమాల్యుధారా హాసావలోక కలయా రమయంశ్చ విశ్వం పార్శ్వభ్రమద్వయజన చామర రాజహంసః శ్వేతాత వ్యజన చామర రాజహంసః శ్వేతాతపత్ర శశినో పరిరాజ్యమానః. వక్షస్థలమున లక్ష్మీదేవియు వనమాలయు విరాజిల్లి ఉన్నందున విష్ణు భగవానుడు అసాధారణ సౌందర్యంతో గోచరించెను. సమస్త విశ్వమును విశేషముగా భక్తులకు మోహింపజేయు దరహాసంతో అతని ముఖమండలము శోభించుచుండెను. తెల్లని చామర్లు అతనికి ఇరుప్రక్కల రాజహంసల వలె గోచరింప శ్వేత ఛత్రము చంద్రుని వలె కనపట్టెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఇంకొంచెం ఆయన యొక్క వర్ణన చేస్తూ ఉన్నారనమాట. వక్షస్థలంలో లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాము, మనకి అహోబిలం వెళ్ళినా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఆయన వక్షస్థలం దగ్గర ఒక్కొక్కసారి కొంతమంది బంగారం పెడతారు, లేకపోతే కొంతమంది ఏం పెడతారు, దేంతో పెడతారు మాతాజీ? తులసిమాల. లక్ష్మీదేవి మాతాజీ. మాతాజీ పసుపు, గంధం, అంతే కదా మాతాజీ? పద్మాక్షి మాతాజీ, గంధంతోనే నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే నేను ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ గంధం నూరుతా ఉన్నారనమాట. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తూ ఉన్నారు, అక్కడ ఏదైతే ముద్ర ఉంటుందో ఆ ముద్రని మళ్ళీ లక్ష్మీదేవి ముద్రతోటి దాన్ని గంధాన్ని చేసి దాన్ని అక్కడ పెడతారంట వాళ్ళు భగవంతుడికి. ఈయనకి ఇక్కడ బాలయ్యకి అయితే రెండు వైపులా ఉంటుంది, బట్ మిగతా వాళ్ళందరికీ కూడా ఒక వైపే ఉంటుందన్నమాట. ఒకసారి మాకు అహోబిలంలో దీనికి వెళ్ళినప్పుడు తిరుపతి ప్రభుతో వెళ్ళామన్నమాట, సనాతన్ ప్రభుతోటి. సో అప్పుడు వాళ్ళ టెంపుల్లో వాళ్ళు ఆ లక్ష్మీదేవి ముద్ర ఏదైతే ఉంటుందో దాన్ని తీసి యాజ్ ఇట్ ఈస్గా మాకు ఇచ్చారనమాట, దీన్ని దాచుకోండి అని చెప్పేసి. సో అది వేరే మాతాజీ తీసుకొని చిన్న ముక్క నాకు ఇచ్చారనమాట. సో ఆ విధంగా ఏంటి అంటే భగవంతుడిని చందనంతోనే పెడతారు అక్కడ, నాకు తెలిసినంత వరకు. ఏదైనా తప్పు ఉంటే నాకు తెలియదు, పద్మాక్షి మాతాజీ మీరు కనుక్కొని చెప్పండి నాకు. సో నెక్స్ట్ ఏంటంటే ఆయన వర్ణమాల వేసుకొని ఉంటారనమాట. నిన్న మేము చైతన్య చంద్రామృత అని కొత్త క్లాస్ ఒకటి వేరే ప్రభు తీసుకుంటుంటే జాయిన్ అయ్యాను నేను. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం నాకేం తెలిసింది అంటే, భగవంతుడు వేసుకునే మాలను ఏమంటాం మనం? వనమాల అంటాం. వనమాల. వనమాలకే ఇంకో పేరుంది, చెప్పండి. వైజయంతి మాల. వైజయంతి మాల, కరెక్ట్. సో వైజయంతి మాల కన్నా కూడా ఇంకా గొప్ప మాల ఏంటి అంటే ఏమంటారు దాన్ని మాతాజీ? అదే మా చైతన్య దాంట్లో వస్తుంది కదా మాతాజీ, ఆయనకి ఇస్తారు కదా.
గురువింద నక్షత్రాలకు వెన్నెల గురిగింజలా ఉంటుంది మాతాజీ, గుంజామాల, గుంజామాల అంటాం మాతాజీ. సో కుంజమాల. అది ఎంతో విలువైంది. వైజయంతి మాల కన్నా కూడా మనకు మామూలుగా వైజయంతి మాల చాలా గొప్పది అని చెప్తారు. దానికన్నా గొప్పది ఏంటి అంటే గుంజామాల అన్నమాట. గుంజామాల కన్నా గొప్పది ఏంటంటే బిందుమాల అంట. బిందుమాల కన్నా గొప్పవి ఉన్నాయంట. కానీ మీరు ఇంతకన్నా ఎక్కువ తెలుసుకోకూడదు, ఇది చాలు అని చెప్పేసి ఆపేశారనమాట. సో ఎక్కడైతే రాధారాణి గురించి ఎక్కువగా వర్ణిస్తూ కొన్ని బుక్స్ ఉంటాయో వాటిల్లో వీటన్నిటి గురించి చెప్పబడింది అని చెప్పేసి నిన్న ప్రభువు చెప్పారనమాట. సో ఆయన ఎప్పుడు కూడా బిందుమాల వైజయంతి అంటే ఏంటి మాతాజీ? ఇంకా తెలియదు మాతాజీ, బిందుమాల ఎక్కువ చెప్పలేదు, ఇంత మీకు చెప్పకూడదు అని చెప్పారు మాతాజీ. బట్ నేను చెప్పేశాను మీకు అది. మేబీ నెక్స్ట్ క్లాస్లో అడిగి నేను కనుక్కొని చెప్తాను మీకు. ఓకే. సో ఈ విధంగా వీటన్నిటితోటి భగవంతుడి యొక్క సౌందర్యం ఎలా ఉంది, అసాధారణంగా ఉందన్నమాట. సో దాన్ని మనం వర్ణించడానికి మాటలు చాలా, ఒక్కొక్కసారి చూడండి మనము ఏదైనా వర్ణించాలంటే మనకి మాట రాకపోతే ఇంతకన్నా నేను చెప్పలేము అంటాం కదా. అలాగా ఈయన యొక్క ఇది సౌందర్యం అసాధారణంగా ఉంది, దాన్ని ఎవరితోటి పోల్చలేము అది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ తర్వాత ఏంటి అంటే ఇక్కడ ఆయన యొక్క దరహాసం గురించి చెప్తూ ఉన్నారు. ఆయన యొక్క దరహాసం చూసి మెల్ట్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటారా మాతాజీ? ఎవరు ఉండరు మాతాజీ. హరే కృష్ణ. ఆయన యొక్క మనం ఇప్పుడు వెళ్ళాము అనుకోండి ఇస్కాన్ టెంపుల్, ఎక్కడికైనా వెళ్ళాము అనుకోండి, ఫస్ట్ మనకి యాక్చువల్గా పాద దర్శనం చేసుకోవాలి. కానీ మనం ఎక్కువగా ఏం దర్శనం చేసుకుంటాము? మొహం. దరహాసం ఆ చేసుకుంటాం, మొహంలో మొహమే యొక్క చేసుకుంటాం. దరహాసాన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది ఎంత అట్రాక్ట్ చేస్తుంది అంటే కింద ప్రపాదులు వారు రాస్తారనమాట, అది భక్తుల్నే కాదు అభక్తుల్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఎవరిదైనా చెప్పగలరా, అభక్తుల్ని ఎలాగా అట్రాక్ట్ చేస్తుంది అని? మనకి ఆ కంసుడు ఉంటాడు కదా, ఎప్పుడైతే ఒకసారి భగవంతుడిని చూస్తాడో ఆయన ఏమైపోతాడు? ముగ్గిపోతాడు. చేయలేము. ఒక మంత్రముగ్ధుడు అయిపోతాడు. ఆయన అందాన్ని, ఆయన యొక్క స్మైలింగ్ ఫేస్ ని చూసి మంత్రముగ్ధుడు అయిపోతాడు. కానీ ఆయన యొక్క కోపం అనేది హై స్థాయిలో ఉంది కాబట్టి దాన్ని డామినేట్ చేసి వెంటనే మళ్ళీ ఆయన గుర్తొస్తూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆ ద్వారకలో కానీ మధురాలో కానీ వాళ్ళందరూ కూడాను ఎంత ఆయన యొక్క స్మైలింగ్ ఫేస్ గురించి ఆయన గురించి వర్ణించుకుంటూ ఉంటారు. మనం అన్ని శ్లోకాలు కూడా మనం చర్చించుకొనే వచ్చామన్నమాట. అలాగే దుర్యోధనుడు కూడా ఎప్పుడైతే ఆయన శాంతి దూతగా వస్తాడో చూసిన కూడా ఆయన పడిపోతాడు, ఆయన అందానికి, ఆయన చిరునవ్వుకి, మందహాసానికి అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ప్రపాదులు వారు చెప్తున్నారు, ఓన్లీ భక్తులనే కాదు ఆయన మోహింపజేసేది, అభక్తులు కూడా ఆయన అట్రాక్ట్ చేయగలుగుతాడు అనేసి. మెయిన్ మనకి మోహిని అవతారం, మోహిని అవతారంతో రావడం మూలంగా ఏమైపోయారు వాళ్ళంతా రాక్షసులు? ఆయన అట్రాక్ట్ అయిపోయి ఆయన వెనకాల వెళ్ళిపోయారా లేదా? ఎస్ మాతాజీ. సో ఈ విధంగా ఏంటంటే ఆయన అయిపోయి యొక్క అమృతాన్ని దరహాసం అనేది వదిలేశారు. మొత్తం అమృతాన్ని కూడా వదిలేశారు. మోహింపజేయగలడు అనమాట. సమస్త విశ్వాన్ని కూడా ఆయన మోహింపజేయగలుగుతాడు. దానికి మెయిన్ గా ఆయన దరహాసం చాలు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఏంటి అంటే భగవంతుడికి అటుపక్క ఇటుపక్క తెల్లని చామరలతోటి విసురుతూ ఉంటారు కదా, అవి ఎలా ఉన్నాయంటే ఒక రాజహంసల్లాగా ఉన్నాయి. ఆయనకి ఛత్రం పట్టుకుంటారు. ఎందుకు భగవంతుడికి ఛత్రం పట్టుకుంటారు మాతాజీ? హరే కృష్ణ. ఏం సైలెంట్ అయిపోయారు అందరూ ఒకసారి? ఎండ గాలి అవి లేకుండా మాతాజీ, నాకు అట్లా అర్థమైంది. హరే కృష్ణ. నాకు కూడా ఎండ యాక్చువల్గా తెలియదు మాతాజీ, మీకు ఎవరికంటే తెలిసేమో అని అడిగానంటే. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ ఛత్రాలు ఇవి యాక్చువల్గా భగవంతుడి మీద ఏమీ ఉండకూడదు. కానీ ఏంటంటే మన మాతాజీ చెప్పినట్టు మనకి ఈ వేడి గాలి ఏమీ తగలకుండా ఆయనకి ఒక ఏమంటారు, ఒక ప్రత్యేకత కలిగించడానికి. ఇప్పుడు రాజు వస్తున్నాడు అనుకోండి, ఎందుకు ఆయనకి చెమర పట్టుకుంటారు? ఆయన ఒక ప్రత్యేకము అని తెలపడానికి అనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం తిరుపతిలో కనుక మనకి, ఎందుకంటే మొన్నే చూసి వచ్చాను కదా ప్రత్యక్షంగా, అందుకని ఎక్కువ తిరుపతి వస్తుంది. సో ఆయన్ని బయటికి తీసుకొచ్చే ముందు ఫస్ట్ ఏనుగు వస్తుంది, దాని తర్వాత ఛత్రమే తీసుకొస్తారు, ఆ తర్వాతే భగవంతుడు వస్తాడు అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే ఆ ఛత్రం ఎలా ఉందంటే చంద్రుడిలాగా, ఇది రాజహంసలాగా, ఆయన మొహము ఇదంతా కూడాను ఎంతో సౌందర్యంతో ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో కింద ప్రపాదులు వారు ఏంటి అంటే ఇవన్నీ కూడా ఈ సూర్యుడు చంద్రుడు ఆయన యొక్క అష్టదళాలు ఇవన్నీ కూడా ఎలాంటి ఒక ఫేసు గనక కమలం అనుకుంటే, ఈ చుట్టూతో ఉన్న షడ్భుజాలు ఏంటి అంటే ఈ
కలువ పువ్వుకి చుట్టూతా ఉంటాయి కదా రెక్కలు. సో అలాగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అలాంటి అద్భుతమైన దర్శనాన్ని ఎవరెవరు చేసుకున్నారు? అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేసుకున్నారనమాట. దేవతలైతే ఏమి, ఋషులైతే ఏమి, గంధర్వులైతే ఏమి, దక్షుడు, బ్రహ్మ, శివుడు అందరూ కూడా చేసుకొని దానికి అట్రాక్ట్ అయిపోయారు. సో ఇప్పుడు చూసిన తర్వాత భగవంతుడిని ఏం చేశారు అనేది మనం 22 శ్లోకాల్లో చూద్దాం. మాతాజీ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. అక్కడ సుప్రభాత సేవ అప్పుడు వాళ్ళు వాటర్ తెస్తారు కదా అక్కడ నుంచి. ఉమ్. అప్పుడు కూడా వాటికి కూడా చిత్రాలు పట్టుకొని వస్తారు మాతాజీ వాళ్ళు వెనకాల అవును వీళ్ళు. మాతాజీ. సో భగవంతుడిది ఏదైనా కూడా ప్రాముఖ్యత తెలపడానికి ఛత్రం పట్టుకుంటారు మాతాజీ. మెయిన్ ఆన్సర్ అది. ఉమ్. అది ఒక విశిష్టత కలిగింది అనమాట. దానికి మనం ఇప్పుడు అంతే కదా, రాజులు వస్తున్నారు అంటే వాళ్ళకి ఛత్రం పట్టుకుంటారు. మనకి అట్లా ఏదంటే భగవంతుడు వచ్చే ముందు కంపల్సరీ ఛత్రాన్ని తీసుకొస్తారు. ఇంకా ఏమైనా రీజన్ ఉందేమో నాకు తెలీదు. మనం ఎవరైనా కనుక్కొని చూద్దాం. నాకు అర్థమైనంత వరకు ఆన్సర్ అనుకున్నాను. తముపాగతమాలక్ష సర్వే సురగణాదయః ప్రణేముః సహసోత్థాయ బ్రహ్మేంద్రత్యక్షనాయకాః. హరే కృష్ణ మాతాజీ. సన్యాసం మాత చదవండి. సముపాగతమాలక్ష్య సర్వే సురగణాదయః ప్రణేముః సహసోత్థాయ బ్రహ్మేంద్రత్యక్షనాయకాః. విష్ణు భగవానుడు దర్శనం మొసగినంతనే బ్రహ్మరుద్రాది దేవతలందరూ ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామములు. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? ఇప్పుడు ఈ శ్లోకాలు విష్ణు భగవానుని చూశారు. అందరూ కూడా బ్రహ్మ, రుద్రుడు, దేవతలు, ఋషులు అందరూ కూడా సాష్టాంగ దండ ప్రమాణాలు చేశారు. సో దీన్ని బట్టి ఏం అర్థమైంది? ఈ ఒక్క లైన్ చదివితే మనకేం అర్థమవుతుంది? భగవానుడని అందరికీ విష్ణువే ప్రభువు, భగవానుడని అర్థమైంది. అందరికీ ఆయనే ప్రభువు. ఎస్. అంటే మామూలుగా చాలా మంది ఏంటంటే ఇందాక శివుడి యొక్క గొప్పతనం చెప్పినప్పుడు ఇవన్నీ చూసి శివుడే గొప్ప అని చెప్పి చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఈ లైన్ మర్చిపోతారు. ఇక్కడ ఏమైంది? ఎప్పుడైతే భగవంతుడు వచ్చాడో, దర్శనమిచ్చాడో, వెంటనే వీళ్ళందరూ టపామని పడి ఎప్పుడు మనం అలాగ దండ ప్రమాణాలు చేస్తాం చెప్పండి. మనం వెంటనే ఉంగుతాము. ఎప్పుడు ఉంగుతాము? మనకన్నా గొప్ప వాళ్ళు అయితేనే కదా ఉంగుతాము. మన సమూజ్జీలైనా ఉంగుతాము మనం. గురూజీల పొంగుతాం మాతాజీ. గురువులు అంటే గురువు మన ముందు. జ్ఞానంలో కానీ దేనిలో దానిలో పెద్దవాళ్ళు అయితేనే కదా. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? బ్రహ్మ, శివుడు వీళ్ళందరికీ కూడా ఎవరు పరమేశ్వరుడు అంటే భగవంతుడు, నారాయణుడు కానీ కృష్ణుడు కానీ ఇదే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇందాక బ్రహ్మ మనకి చెప్పేటప్పుడు ఆయన చెప్తారు భగవంతుడు శివుడు సమానమే అని చెప్తారు. మరి ఇక్కడ ఇది ఎట్లా తీసుకుందాం మనం ఇప్పుడు దీన్ని? ఇదే మనము ఈ 10 మనం అపరాధాలు చదువుతాం కదా, దాంట్లో అపరాధం ఒకటేంటి చెప్పండి? బ్రహ్మ విష్ణుతో సమానులను కానీ స్వతంత్రులను కానీ భావించుట. భావించడం. వెరీ గుడ్. మాతాజీ. రెండోది బటక్కని భలే చెప్పారు తిరుపతి మాతాజీ. సో ఇప్పుడు మరి ఇక్కడేమో ఇందాక మనకి బ్రహ్మ వీళ్ళందరూ కూడా శివుడు కూడా భగవంతుడితో సమానము అన్నారు. మరి ఇది ఎలా తీసుకుందాం ఈ రెండింటిని? ఒకసారి ఏమో సమానం అని చెప్తున్నారు, తేడా లేదని చెప్తున్నారు. ఇక్కడేమో ఒకలా అనుకోవద్దు అని చెప్తున్నారు. ఏం చేయాలంటారు? మాతాజీ మనకు టోటల్ గా అయితే పర్సంటేజ్ అందులో చూసినప్పుడు భగవంతుడికి ఎక్కువ ఉంది కదా అందరికన్నా కూడా. పాలు పెరుగులాగా కాబట్టి భగవంతుడే దేవాదేవుడు. ఎస్. ఎవరు మాతాజీ పాలు పెరుగు చెప్పింది? ఎవరు? నేను హరే కృష్ణ మాతాజీ. ఇందిరా మాతాజీ, కృష్ణవేణి మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఎందుకు అంటే మనము కూడా భగవంతుడితో సమానం. మనం చెప్పుకుంటాం కదా, దేంట్లో సమానం మనం భగవంతుడితో కూడా? ఆత్మ మాతాజీ. గుణాలలో భగవంతుడితో సమానం. పరిమాణంలో తేడా చిన్న అనుమానం దిగు ఆయన. అది కరెక్ట్. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనము బ్రహ్మకి భగవంతుడి శివుడికి భగవంతుడికి సమానమే, తేడా ఏమీ లేదు అని చెప్పారు అంటే సేమ్ ఎలాగైతే పాలు పాల నుంచి పెరుగు చేస్తాము, కానీ పెరుగు నుంచి మళ్ళీ పాలు తేగలమా?
చేయలేము మాతాజీ. సరేలేం కదా. సేమ్ అది డిఫరెన్స్ అన్నమాట, చిన్న డిఫరెన్స్ అన్నమాట. ఎందుకంటే భగవంతుడి నుంచే వచ్చాడు కాబట్టి శివుడు ఈక్వల్, ఓకే, సమానం. ఆయన నుంచే వచ్చాడు కాబట్టి సమానం. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ నుంచి భగవంతుడిని తేగలమా? శివుడి నుంచి చాలా నారాయణని తేగలమా? తేలేం కదా. సేమ్ అదనమాట. సో ఎప్పుడైనా మీకు ఇదేంటి ఒకసారి సమానం అని చెప్తారు, ఇక్కడేమో మనకి అపరాధాల్లో ఇది చెప్తున్నారు, ఏంటి కన్ఫ్యూజన్ అని మీరు అవ్వకండి. మనము కూడా భగవంతుడితో సమానమే. అదేంటి గుణరీత్యా. బట్ పరిమాణ రీత్యా చూసాము అంటే అదే కదా అచింత్య భేద తత్వ అనేది మనం ఎందుకు చెప్పుకుంటున్నాము. ఇది మనం ఒక రకంగా మనం జీవతత్వాలం, ఆయన వచ్చేసి శివతత్వ, భగవంతుడు వచ్చేసి వేరనమాట. సో ఇవన్నీ మనం అన్ని తత్వాలు కలిస్తే మనం భగవంతుడి నుంచి వస్తాము. బట్ మన తత్వాలన్నీ కూడా వేరు వేరుగా ఉంటాయి. సో ఒక రకంగా చూసుకుంటే భగవంతుడితో సమానం, ఇంకో రకంగా చూసుకుంటే మనం భగవంతుడితో సమానం కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? క్లియరా మాతాజీ? మాతాజీ మాతాజీ అరే చెప్పండి కృష్ణవేణి మాతాజీ. ఇది కరెక్టే మాతాజీ. అయితే ఆ మొదటి అధ్యాయంలో ఒక పర్బోట్లో ఇచ్చారు మాతాజీ, శ్రీ మహావిష్ణువు విష్ణు నామం కన్నా రామనామం ఇన్ని రెట్లు గొప్పది, రామనామం కన్నా కృష్ణనామం ఇన్ని రెట్లు గొప్పది అని. ఇక్కడ భాగవతంలో మొత్తం కూడా శ్రీ మహావిష్ణువు భగవంతుడు అనేది చాలా హైలైట్ గా చెప్తుంటారు. మరి అందులో విష్ణునామం కన్నా రామనామం గొప్పది, రామనామం కన్నా కృష్ణనామం గొప్పది అనేది మాకు అర్థం కాలేదు మాతాజీ. ఓకే మాతాజీ, మనము అంటే మీరు చార్ట్ అది చెప్పినప్పుడు మీరు చూసారో లేదో, గుర్తుందో లేదో మీకు మీకు ఫస్ట్ హైయెస్ట్ లో ఎవరుంటారు అంటే కృష్ణుడు మాతాజీ. మనకి తెలిసిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే ప్రపాదుడు వారు కృష్ణుడు అని రాసి ఇదంతా కూడా ఇది చేయకుండా ఇక్కడ మెటీరియల్ వరల్డ్లోకి ఈ యజ్ఞయాగాలు చేసినప్పుడు భగవంతుడు కృష్ణుడే ఈ నారాయణ రూపంలో వస్తాడు మాతాజీ తీసుకోవడానికి యజ్ఞ పురుషుడిగా. ఓకేనా? అసలు యాక్చువల్గా మనకి మన చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు నేను నేర్చుకున్న దాన్ని బట్టి నా కాన్సెప్ట్ నాకు అర్థమైంది ఏంటి అంటే నేను ఎప్పుడూ కూడా నారాయణుడు అనేదాన్ని, నాకు ఎప్పుడు కృష్ణుడి పదం తెలియదు అసలు. మేము ఎప్పుడు నారాయణుడు విష్ణువు, ఆయన నుంచి దశావతారాలు వచ్చినాయి, అందులోనే కృష్ణుడు, ఈ ఫీలింగే మనకు ఉండేది. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈస్కాన్కి వచ్చి భాగవతం భగవద్గీత ఇవన్నీ చదువుతున్నామో మనకు అర్థమైంది ఏంటి, ఫస్టే కృష్ణుడు, కృష్ణుడి నుంచి తర్వాతే ఈ విష్ణువులు నారాయణులు కానీ మనం ఈ బ్రహ్మ కానీ వీళ్ళందరూ కూడాను శివుడు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు? కృష్ణ నుంచి వస్తున్నారు కదా మాతాజీ. ఎస్ మాతాజీ, కృష్ణుడిని మాతాజీని అడుగుతున్నాను, అందుకే తనకి డౌట్ ఉంది కాబట్టి. ఓకే మాతాజీ. సో మనకి ఏంటంటే మాతాజీ మీరు కనుక చార్ట్ చూసారంటే గోలోకం చార్ట్ ఫస్ట్ మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో పైన మనకి గోలోకం అనేది ఉంటుంది మాతాజీ. ఆ గోలోకం తర్వాత మనకి రాములు వారిది వస్తుంది అనమాట, అయోధ్య ఉంటుంది. దాని తర్వాత కింద మనకి వైకుంఠం ఉంటుంది. వైకుంఠం తర్వాత మనకి శివలోకం అనేది ఉంటుంది. ఆ శివలోకం కూడా సగం పైన ఉంటుంది, సగం కింద ఉంటుంది మాతాజీ. అంటే భక్తుల్లాంటి వాళ్ళైతే పైకి వెళ్తారు, ఎవరైతే ఈ భూత ప్రేత పిశాచాలతో చేస్తారు చూడండి వాళ్ళు కింద ఉండిపోతారు అనమాట. దానికి మధ్యలో విరజా రివర్ అనేది పారుతూ ఉంటుంది. దాని కింద మొత్తం కూడా మనకి మనకి భౌతిక ప్రపంచం అనమాట. ఆ పైదంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచం. సో ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడాను ఒక్కొక్క స్టెప్ వైజ్ ఉంది. అందుకే మీకు నారాయణ నామం కన్నా రామనామం ఎక్కువ, రామనామం కన్నా కూడా కృష్ణనామం ఎక్కువ. అర్థమైందా ఇప్పుడు మీకు? ఓకే మాతాజీ. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే తర్వాత కాల్ చేయండి మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రపాదులు వారు ఈ శ్లోకాలు క్లియర్గా మనకేం చెప్తున్నారు అంటే ఈ విష్ణు భగవానుడే బ్రహ్మరుద్రాదులందరికీ కూడా తెలుసు. ఎందుకు అంటే మనము ఇది చూసుకున్నాం మనం ఎప్పుడైతే మనకి ఎలాగా మనకి ఈ విశ్వం అనేది ఎలా తయారవుతుంది, ఈ ప్రపంచం ఎలా తయారవుతుంది, ఇదంతా కూడా మనం చూసుకున్నప్పుడు దాంట్లో మనకేంటి 3 నారాయణులు అనేవాళ్ళు వస్తారు అని, విష్ణు భగవాన్లు 3. సో దాని ప్రకారంగా చూసుకున్నా కూడా ఆయనే హయ్యెస్ట్ అనమాట. సో ఆ విధంగా ఈ బ్రహ్మరుద్రాదులు అందరికీ కూడా దేవతలు గంధర్వులకి అందరికీ కూడా పరమేశ్వరుడు ఎవరు అంటే విష్ణు భగవానుడు, పరమ పురుషుడు ఎవరు అంటే ఆయనే. అందుకే మహావిష్ణు అంటాము, లేకపోతే మనకి కారణోదక సాయి విష్ణు అని చెప్తాం. వైకుంఠంలో ఉండే ఆయన నారాయణుడు అనమాట. సో ఆ విధంగా మనకి చెప్తుంది. సో ఇవన్నీ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మాతాజీ. విష్ణువు అన్నా
కృష్ణుడు అన్నా కూడా మాతాజీ చెప్పేది ఎప్పుడు ఒక్కటే ఒక డిఫరెన్స్ మనకి చెప్తూ ఉంటారు. ఏంటి అంటే మనం ఇప్పుడు బాబాయ్ ఇచ్చిన కృష్ణుడి మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళండి మాతాజీ. సో మనకి ఏంటంటే చెప్తారు, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి ఒక టీచర్ కింద, నేను స్కూల్లో ఉన్నాను, నా కూతురు నేను స్కూల్లో ఉన్నాను అనుకోండి, ఇంట్లో ఉన్నట్టుగా ఫ్రీగా నాతో వచ్చి ఉండగలుగుతుందా? ఉండలేదు మాతాజీ. ఉండలేదు. ఉండలేదు. సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి, నాకు ఒక పోస్ట్ అనేది ఏమీ లేదు, నేను ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు నా మీద ఎక్కుతుంది, పడుతుంది, కొడుతుంది, తిడుతుంది, ఆడుతుంది, అన్నీ చేస్తుంది. సో సేమ్ ఇదే కృష్ణుడికి విష్ణువుకి తేడా ఏంటి అంటే, నారాయణైనా ఆయన ఇంట్లో ఉన్నది కృష్ణ పొజిషన్ అన్నమాట. ఎప్పుడైతే ఆయన బయటికి వస్తాడో, ఒక కార్యరీత్యా వస్తాడో, అప్పుడు నారాయణుడు కానీ విష్ణువు కానీ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు కట్టుబాట్లు అనేవి చాలా ఉంటాయి, ప్రేమ అనేది తక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఇంట్లో ఉంటామో మన అసలంగా మనం, అందుకే ఎన్నో రకాలైన మన రసాలు అనేవి, మన మాధుర్య రస ఈ ఎక్కువగా కూడా మనం అక్కడ చూపించగలుగుతాము అనేది ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటి అంటే, అందరూ దేవతలందరూ కూడా విష్ణువుని అర్చిస్తారు. మనకి తెలుసు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడికి వెళ్తారు వీళ్ళంతా కూడా? క్షీరోదక్ష విష్ణు వైకుంఠానికి మాతాజీ, వైకుంఠానికి. లేదు, విష్ణు దగ్గరికి వెళ్తారు. క్షీరోదక సాయికి మాత్రమే వెళ్ళగలుగుతారు. బ్రహ్మ ఒక్కడు మాత్రమే గర్భోదక సాయి విష్ణువు దగ్గరికి వెళ్తాడు. సో ఫస్ట్ వీళ్ళందరూ కూడా, దేవతలందరూ కూడా ఓన్లీ వాళ్ళ పర్మిట్ ఎక్కడి వరకు, క్షీరోదక సాయి విష్ణువు దగ్గరికే వెళ్తారు వాళ్ళందరూ ప్రేయర్ చేయడానికి. అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడాను క్షీరోదక సాయి విష్ణువుని ప్రే చేస్తూ ఉంటారు దేవతలందరూ. బట్ బ్రహ్మకి ఎందుకు అక్కడ దాకా వెళ్ళగలడు? గర్భోదక సాయి విష్ణువు దాకా ఎందుకు వెళ్ళగలడు? ఆయన నావి నుండి వచ్చింది కాబట్టి, ఆయన నుంచి నాభి. వచ్చాడు కాబట్టి ఆయన అక్కడ దాకా వెళ్ళగలుగుడు అనమాట. అది మనం తెలుసుకోవాల్సింది. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతాహ అనే శ్లోక మనకి లాస్ట్ క్యాంటో 12వ క్యాంటోలో 13వ చాప్టర్లో ఫస్ట్ శ్లోకాలు సుఖదేవ్ గోస్వామి చెప్తూ ఉంటాడనమాట. అందరూ భగవంతుని ఏ విధంగా ప్రేయర్ చేస్తారు అనేది. సో వీళ్ళందరూ కూడా ప్రేయర్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటి అంటే యోగులు లాంటి వాళ్ళు కూడా భగవంతుణ్ణి లోపల ధ్యానించుకుంటారు. ధ్యాన అవస్థిత అద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. వాళ్ళు భగవంతుణ్ణి లోపలే నుంచి పరమాత్మ రూపంలో భగవంతుణ్ణి చూస్తూ వాళ్ళు ధ్యానంలో ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ భగవంతుడే పరమేశ్వరుడని, పరమపురుషుడని, అందరికీ ఆరాధనీయుడని ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో తద్విష్ణు పరమం పద సదా పశ్యంతి సూర్య. సో ఎక్కడ చూసినా ఆయనే ఉంటాడు అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఈ విధంగా భగవంతుడు ఏంటంటే ప్రత్యక్షమైనప్పుడు వీళ్ళందరూ కూడా రకరకాలుగా వాళ్ళు ప్రార్థనలు అనేవి మొదలు పెడతారనమాట. ఫస్ట్ చేసే పని ఏంటి? మనం భగవంతుని చూసిన వెంటనే చేయాల్సిన పని, ఒక గురువుని కానీ భగవంతుని కానీ చూసిన వెంటనే నమస్కారం చేయాలన్నమాట. సో అది తిరుపతి లాంటి దాంట్లోకి వెళ్ళి నమస్కారం చేద్దామంటే మనం తోసి అవతల పడేస్తారు. బట్ ఏంటంటే ఎక్కడ మనకి సర్కమ్స్టెన్సెస్ ఉంటాయో దాన్ని బట్టి, ఆ ప్లేస్ని బట్టి మనము చేయాలన్నమాట. అదే మనం గర్భగుడి లోపలికి వెళ్ళి మనం సాష్టాంగ నమస్కారాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఎక్కువగా మనం ఎక్కడ చేస్తాము నమస్కారం? ధ్వజస్తంభం దాటి లోపలికి వెళ్ళిన తర్వాత మన కాళ్ళు మళ్ళీ ధ్వజస్తంభానికి చూపించకూడదు. అందుకని ఎక్కువగా మనం గర్భగుడిలో మనల్ని సాష్టాంగ నమస్కారాలు మనల్ని చేయనీరు అనమాట. అందుకని ఎక్కువగా మనం నుంచోనే ఎక్కువగా దండం పెడుతూ ఉంటాము. ఇక్కడంటే భగవంతుడు బయటే కాబట్టి వాళ్ళు సాష్టాంగ దండ ప్రమాణం చేశారు. ఓకే, నెక్స్ట్. తత్తేజసాహతరుచ సన్నజిహ్వా ససాధ్వసాః మూర్ధ్నా ధృతాంజలిపుట ఉపతస్తురధోక్షజం. చదవండి మాత, చదవండి. హరే కృష్ణ మాతాజీ. కృష్ణుడి మాత చదవండి. హరే కృష్ణ. చదవండి మాతాజీ. తత్తేజస హతరుచః. చదువుతున్నాం. మూర్ధ్వా ధృతాంజలి పూట ఉపతస్తురదోక్షజం. అనిపిస్తలే మాది, కొంచెం పైకనండి మాది.
హరే కృష్ణ. ఆ, నారాయణుని దేదీప్యమానమగు తేజము ఎదుట వెల్లవెల్లపోగా సర్వులు మౌనము వహించిరి. పిమ్మట అచటనున్న వారంను చేతులు నమస్కరించుచు అదోక్షజుడగు ఆ దేవదేవుణ్ణి స్తుతింప మొదలిడరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే భగవంతుడి యొక్క తేజం అనేది ఎంతో దేదీప్యమానంగా ఉంది. ఆయన ముందు వీళ్ళంతా కూడా వెలవెలబోతూ ఉన్నారు. అదే కాకుండా అందరూ ఒకేసారి మౌనం వహించారు. అప్పటి వరకు ఏంటంటే మంత్రాలు చదువుతూ అది ఉన్నారు. సో ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షమై ఉన్నారో వాళ్ళందరూ మౌనం వహించారనమాట. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళందరూ భయభక్తులతో చేతులెత్తి నమస్కరించచ్చు అని చెప్పి వాళ్ళందరూ స్తుతించడం మొదలు పెట్టారనమాట భగవంతుడిని. ఫస్ట్ మనం ప్రమాణం చేసి తర్వాత నమస్కరిస్తూ మనం భగవంతుడిని ఆ, ఏమంటారు ప్రార్థించాలన్నమాట. అంటే మనం భగవంతుడి వర్ణించాలన్నమాట. సో మనము ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తూ మనము వర్ణిస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఎందుకు భయభక్తులు అన్నారు? ఇక్కడ భయం ఎందుకంటారు? భక్తి చాలు కదా. మన భయభక్తులు కావాలి. భగవంతుడికి ఏదైనా అపరాధం చేస్తామేమో అని భయం ఉండాలి, మాత్రం చేయలేకపోతామని ఉండాలి, మాత్రం వాళ్ళు ఎంత భయం ఉండాలి, ఇప్పటి భక్తి వరకు ఉండాలి. చేసింది ఏంటంటారు? వాళ్ళంతా చేసింది ఏంటి అక్కడ? అదే కదా అపరాధాలు మొత్తం కదా. అపరాధం మాత్రం. ఆగ్రహంతో వాళ్ళంతా ఒకరినొకరు చేసుకోవడం, కొట్లాడుకోవడం, ఇదంతా కూడాను. సో ఆటోమేటిక్ గా ఉంటుంది కదా. భగవంతుడు ఇప్పుడు చూడండి, నిన్న మాతాజీ చెప్తా ఉన్నారు, రసరాణి మాతాజీ వచ్చేటడికి మిమ్మల్ని అందరినీ క్వశ్చన్లు అడిగి రెడీ చేసి ఉంచుతున్నాను అంటే, అది నిజంగా అంటే ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సో అంటే ఏంటి, మాతాజీ ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, ముందే ప్రిపేర్ అయ్యండి అని మనం రెడీ చేస్తున్నట్టు. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు టీచర్ వస్తుంది అనుకోండి, ఒక ఆ, ఏది ఇన్వెస్టిగేషన్స్కి వీళ్ళు వస్తుంటారు కదా, కేహెచ్డిఏ, ఇక్కడైతే దుబాయ్లో కేహెచ్డిఏ అంటారు, లేకపోతే మనకి ఇన్స్పెక్షన్కి వస్తూ ఉంటారు. సో అప్పుడు ఏం చేస్తారు? క్లాస్ రూమ్స్ నీట్గా పెట్టడం, ఎవ్రీథింగ్ అంతా సర్దుంచడము, అన్నీ చేసి కూడా మళ్ళీ భయపడతారా లేదా? భయపడతారు మాత్రం. అమ్మో వీళ్ళకి ఏం ఎక్కడ తప్పు చేస్తామో దొరుకుతాము, ఏం చేస్తాము ఎంత అని బాగా ఎంత సర్దేమో బాగా లేదో అని. చేసి రెడీ ఉన్నా కూడా సేమ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ బోల్డని తప్పులు చేస్తున్నారు. సో అందుకని వాళ్ళకి భయభక్తులతోటి భక్తి ఉంది. భగవంతుడు అంటే భయం, ఏమన్నా తప్పుదం చేశామో అని తిరుపతి మాతాజీ చెప్పినట్టు. సో వాళ్ళు నమస్కరించి భగవంతుడిని స్తుతించడం మొదలు పెట్టారనమాట. మనకి 26వ శ్లోకం నుంచి 47 శ్లోకాల వరకు కూడా ఒక్కొక్కరు, ఒకసారి దక్షుడు, ఒకసారి బ్రహ్మ, ఒకసారి శివుడు, దేవతలు, గంధర్వులు, ఋషులు, భృగుముని, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోక 2 శ్లోకాలు అంతే అన్నమాట చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏ విధంగా స్తుతించారు భగవంతుడిని అనేది మనకి ఇక్కడ 24వ శ్లోకాల్లో చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుని స్తుతించడానికి? ఇప్పుడు అందరూ అన్నిట్లో ఎక్స్పర్ట్స్ కారు కదా, అంతే కదా. మనం ఒకళ్ళకి వంట బాగొచ్చు, ఒకళ్ళకి చదవడం బాగొచ్చు, ఒకళ్ళు శ్లోకాస్ బాగా చెప్తారు, ఒకళ్ళకి పోయిటరీ చెప్పడం బాగుంటుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో ప్రావీణ్యత ఉంటుంది. బట్ వీళ్ళందరూ కూడా భగవంతుని ఏ విధంగా స్తుతించారు, వీళ్ళకి శక్తి ఎలా వచ్చింది అనేది మనకి 24వ శ్లోకాలో మనకి మైత్రేయ ముని చెప్తూ ఉన్నారనమాట. అప్యర్యాగృత్తయో యస్య మహిత్వాత్మభూవాదయః యథామతి గృహ్ణన్తి స్మ కృతానుగ్రహ విగ్రహం. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? చదవండి. అప్యర్వాగృత్తయో యస్య మహిత్వాత్మభువాదయః యథామతి గృణంతి స్మ కృతానుగ్రహ విగ్రహం. దేవదేవుని అపారమగు మహిమలు బ్రహ్మదేవుని వంటి దేవతలు కూడా ఎరుగరానివైనను సర్వులు అతని దివ్య రూపమును, అతని దివ్యానుగ్రహమును గాంచగలిగిరి. అతని అట్టి అనుగ్రహము చేతనే సర్వులు తమ శక్తి అనుసారము ప్రార్థనము చేయగలిగి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎంత మనం చెప్పు ప్రతిదానం కూడా అనుగ్రహం అయ్యా. సో మామూలుగా అయితే భగవంతుడు యొక్క దర్శనం అనేది వాయిస్ కట్ అవుతుంది మాతాజీ. సారీ మాతాజీ, వాయిస్ నాకే కట్ అవుతుందా అందరికా? లేదు మాతాజీ, నాదే నెట్ కనెక్షన్ కొంచెం ఇది ఉంది. ఓకే. ఇప్పుడు ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ, ఇప్పుడు బాగా. యా.
సో ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు భగవంతుడి యొక్క మహిమలు ఎంత అపారం అనేది మనకు తెలుసు భగవంతుడి. కానీ ఎప్పుడైతే ఈ బ్రహ్మదేవుడు వంటి వాళ్ళు కూడా భగవంతుని పూర్తిగా తెలుసుకోగలరా? అసలు భగవంతుని గురించి పూర్తిగా ఎవరైనా తెలుసుకోగలరా? ఎవరు తెలుసుకోలేరు మాత, అవి జరుగుతూనే ఉంటాయి ఆయన లీలలు. ఆయన ఎందుకని ఎవరు తెలుసుకో, అనంతుడే తెలుసుకోలేడు కదా. అది అనంతుడే ఆయన యొక్క అన్ని హెడ్లతోటి రోజంతా రాస్తూ ఉన్నప్పటికీ కూడా నెవర్ ఎండింగ్, అంతం అనేది అవ్వదు. సో అలాంటిది మనం భగవంతుడిని తెలుసుకోగలమా అంటే తెలుసుకోలేము. బ్రహ్మదేవుడు అలాంటి దేవతలు కూడా తెలుసుకోలేరు అని చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఎందుకు ఆయన మహిమలు తెలుసుకోలేరు అని చెప్తున్నారు? ఎగ్జాంపుల్ బ్రహ్మ విమోహన లీల బ్రహ్మ చాలుగా మాత. విమోహన్ లీల. సో అలా ఏంటంటే భగవంతుడి యొక్క మహిమలు అవన్నీ కూడాను ఎవ్వరూ కూడా ఆయన్ని తెలుసుకోలేరు. అయినప్పటికీ కూడా ఆయన్ని దర్శించగలిగారు అంటే దానికి ఏంటి కారణం? ఆయన అనుగ్రహం ఇంకేంటది. భగవంతుడి యొక్క దివ్యానుగ్రహము. సో దానివల్లనే వీళ్ళందరూ కూడా భగవంతుడిని పూర్తిగా తెలుసుకోలేకపోయినప్పటికీ కూడా ఈ దేవతలు ఋషులు ఇలాంటి అందరికీ కూడాను ఆయన యొక్క దర్శనం అయిందనమాట. అలాగే కాకుండా వీళ్ళందరూ కూడా భగవంతుని స్తుతిస్తున్నారు అని చెప్తే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి అనుసారం కూడా అది బయటికి రావాలి అంటే మనకి ఎవరి అనుగ్రహం కావాలి? భగవంతుడి యొక్క అనుగ్రహం. అంటే నేను ఈరోజు క్లాస్ చెప్తున్నానన్నా మీరు అందరు వింటున్నారనుకున్నా, లేదా నేను ఇప్పుడు ఏదైనా ఒక స్టోరీ ఏదైనా గుర్తొచ్చి నేను చెప్పాలనుకున్నా, దీని అంతటికీ కారణం ఎవరు? భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం అంతే. చూడండి మొన్న వెళ్ళాను నేను, భగవంతుడి ముందు ఉన్నాను, అప్పో ఒక్క శ్లోకా గుర్తు రావట్లేదు. ఏ భగవంతుడిని పొగిడేలాగా ఒక్క శ్లోకా గుర్తు రావట్లేదని ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహం పాడొచ్చాను బాలాజీ ముందు. సో ఇలా ఉంటుందన్నమాట. అంటే ఆ టైంకి మనకి మెమరీ అనేది మనకి ఏదైనా కూడా భగవంతుడి దయ ఉంటేనే అది గుర్తొస్తుంది. ఒక్కసారి అందరి క్లాస్ వాళ్ళని అందరినీ గుర్తు తెచ్చుకున్నాను, కానీ ఒక శ్లోక మాత్రం గుర్తు రాలేదు. అలా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మనకి భగవంతుడి యొక్క దయ అనేది లేకుండా మనం ఏది కూడా చెయ్యలేము అనేది మనకి మైత్రేయ ముని చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు కూడా ఏం చెప్తున్నారు అంటే భగవంతుడి యొక్క లీలలు అనేవి ఏమంటే మితం అనేది లేదు, దానికి అపరిమితం అనమాట. ఎంత అంటే మనం ఏమీ చెప్పలేము. దానికి ఎగ్జాంపుల్స్ మనం ఎప్పుడూ చెప్పుకునేదే భగవంతుడి అనంతశేషుడు ఆయన యొక్క అన్ని ముఖాలతో కలిపి కూడా భగవంతుడి యొక్క మహిమలను వర్ణించడం మొదలుపెట్టినా కూడా అవి అంతం అనేది అవ్వవు అనమాట. సో అలాంటి భగవంతుడిని మనం స్తుతించడం అనేది చాలా కష్టతరము. అయినప్పటికీ కూడా మనము భగవంతుడిని స్తుతించాలి. ఎలా స్తుతించాలి, ఏ విధంగా అనంటే దాన్ని మనకి భగవంతుడే ఆ శక్తి ఇస్తాడు. ఎలాగా అంటే మనకి మధ్యలీల చైతన్య చరితామృతాలు 13వ చాప్టరు 176 శ్లోకం అనుకుంటా అనమాట. అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియై జీవోన్ముఖా జిహ్వాదౌ సేవోన్ముఖో జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. అది ఎప్పుడు భగవంతుడే మనకి స్వయంగా ఎప్పుడైతే మనము సేవ అనేది చెయ్యడం మొదలు పెడతామో మనం అందుకే మనది ఎక్కువ ఎలా ఉంటుంది, సేవా భక్తి భావం అనేది ఉంటుందన్నమాట. ఎంతసేపటికి భగవంతుడికి ఏ విధంగా సేవ చేద్దాము, భగవంతుడి యొక్క నామం ఎలా చేద్దాము, సో దీని మీదే ఉంటాం అనమాట. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామం తీసుకుందాము అంటే ఈ ఇంద్రియాలతో మనం చేయలేము. ఎప్పుడైతే సేవ అనేది చేస్తామో అప్పుడు భగవంతుడు మనకి ఆయన సేవ చేయడానికి కానీ మన ఇంద్రియాలన్నింటినీ కూడా మనల్ని కంట్రోల్లో పెట్టడం కానీ అవన్నీ కూడా చేస్తాడనమాట. సో మనం సేవ చేయడంలో మెయిన్గా మనకి ఏంటి అంటే నాలుక అనమాట, సేవోన్ముఖ సేవ చేయడంలో. సో ఆ నాలుకతో మనం 2 పనులు చేస్తాం. ఏంటి అంటారు? హరినామం ప్రసాదం. హరే కృష్ణ. హరినామం ప్రసాదం. ఓకే. సో ఈ 2 పనులు చేస్తాము. మనం ప్రసాదం చేయడం వల్ల ఏంటంటారు లాభం? ప్రసాదం వల్లనే కదా మాతాజీ మనలో ఉన్న అన్ని పోతాయి కదా, ఎందుకంటే ప్రసాదం వల్లనే కదా ఇంద్రియాలు కంట్రోల్ వస్తాయి మాతాజీ. కంట్రోల్ అవుతాయి కదా. హరే కృష్ణ. మనకి ఇంద్రియాలు కంట్రోల్ వస్తాయి అన్నమాట. ఎందుకు అంటే మనము ఓన్లీ భగవంతుడి యొక్క నామం తీసుకుంటూ ఉండి, సో దీనికి ఇక్కడ ప్రపాదుల వారు ఏం ఎగ్జాంపుల్ చెప్పారంటే ఇది ఎలాంటిది అంటే ప్రసాదం అనేది మనకి ఒక ఏమంటారు పత్యం పెడతారు చూడండి, దాన్ని ఏమంటాం మాతాజీ? పత్యమే కదా అంటాము. పత్యం అంటాం మాతాజీ.
పద్యమే కదా అది మళ్ళీ భగవంతుడి యొక్క నామం ఏంటి అంటే మందు లాంటిది అన్నమాట. సో మనకి ఏదైనా ఒక ఆరోగ్యం బాగాలేదనుకోండి, మనం ఓన్లీ మందులు వేసుకుంటే సరిపోతుందా? ఇప్పుడు నాకు షుగర్ ఉంది, సో షుగర్ ఉంటే నేను ఆ, మందులు వేసుకుంటూ శుభ్రంగా స్వీట్లు తింటున్నాను అనుకోండి, డైట్ చేయకుండా, ఏమవుతుంది అప్పుడు? మందులు పనిచేస్తాయా నా మీద? చేయవు చెయ్యవు పత్యం మాతాజీ. చేయాలి, పత్యం చేయవు. చేస్తేనే అప్పుడు పనిచేస్తుంది. ఓన్లీ నేను పత్యం చేస్తూ మందులు వేసుకోలేదు అనుకోండి, అదైనా పనిచేస్తుందా నాకు? అది కూడా చేయదు, రెండు కావాలి, రెండు మందు కావాలి, కావాలి. పత్యం కావాలి. సేమ్ అదే ఇక్కడ మనకి ప్రపాదన వారు ఏం చెప్తున్నారు అంటే, మనకి ఈ ప్రసాదం అనేది తినాలి, దాంతో పాటు ఈ నామం అనేది రెండు కూడా మనం జపిస్తూ ఉంటే అప్పుడు మనము భక్తిలో ముందుకెళ్తూ ఉంటాము. దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకి భగవంతుడు 10వ చాప్టర్ భగవద్గీతలో 10వ శ్లోక ఏంటిది? ఎవరికైనా గుర్తొచ్చిందా? దదామి బుద్ధి యోగంతో బుద్ధి యోగం ఏనమాముపయాంతితే, నేనే బుద్ధిస్తాను. సో మనం అనుకుంటాం, అయ్యో మరి ఎట్లాగా నేను ఈ రెండు చేస్తూ ఉంటే నేను భగవంతుడి దగ్గరికి వెళ్తానా అంటే, నువ్వు ఎప్పుడు ఏ విధంగా ఎలా చేయాలి అనేది భగవంతుడు మనకి బుద్ధినిస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా మనము భక్తిలో ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట. సో దీని అన్నిటికీ కారణం ఏంటి? మనం ఏం చేయాలి? సేవోన్ముఖ, సేవాభావంతో భక్తి చేయాలి. దాంట్లో ప్రధానమైనది వచ్చేసి నాలుక. నాలుకతోటి మనం ప్రసాదం తీసుకోవడం. ప్రసాదం తింటూ ఉంటే ఏమవుతుంది అంటే మనకి ఇంద్రియాలు కంట్రోల్లో అయిపోతాయి. సో మనకి ఆ ప్రసాదం తీసుకోవడంలో కూడా ఎవరు పడితే వాళ్ళు వండింది కాకుండా, అంటే ప్రసాదం అంటే మనం ఏమనుకుంటాం, దేవుడికి ఆఫర్ చేసింది అని. దాంట్లో కూడా ఉత్తమం ఏంటి అంటే భక్తులు వండిన ప్రసాదాన్ని భగవంతుడికి ఆఫర్ చేసింది తింటే ఇంకా అత్యుత్తమం అన్నమాట. సో మనం ఇప్పుడు బ్రెడ్ అనేవి కొన్ని అవి ఇవి బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాము, పర్వాలేదు ఇలా తింటూ ఉంటాము. సో ఇవి యాక్చువల్గా మనం తగ్గించుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనం ఇంకొంచెం భక్తిలో ముందుకెళ్ళగలుగుతాము అనేది ప్రపాదుల వారు మనకి ఇందులో చెప్తూ ఉన్నారనమాట. సో ఇది మెయిన్ పెద్ద పర్పోర్ట్, పెద్దదనేం కాదు. సో మెయిన్గా ఎందుకు ఇది అంటే ఇది మెయిన్ ఇక్కడ చెప్పారనమాట. సో అందుకే నామస్మరణ మందు కాగా ప్రసాదము పథ్యము వంటిది. ఈ పద్ధతిని అవలంబించి మనుషుడు భగవత్ సేవను ఆరంభింపవచ్చును. ఎప్పుడైతే మన సేవ ఎక్కువ అవుతూ ఉంటుందో, మనం ప్రసాదమే తింటూ ఓన్లీ భగవంతుడి నామస్మరణే చేస్తూ ఉంటాము, మనం ఇంకా ఇంకా భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటాము. సో అలా ఎప్పుడైతే భక్తిలో ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటామో భగవంతుడి యొక్క మహిమలను కూడా మనం అంత ఇదిగా తెలుసుకుంటూ ముందుకు వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మాతాజీ, మనము ఇప్పుడు సేమ్ క్లాస్ ఉంటుంది, ఓకే, ఇది మనం ఒక 2 ఏళ్ల క్రితం విన్నాము. ఓకే, గౌరాంగ్ దర్శన్ ప్రభు క్లాసే మనం ఒక 2 ఏళ్ల క్రితం విన్నాము. ఓకే, ఈ 2 ఏళ్ళు మనం చక్కగా నామస్మరణ చేసుకుంటూ ప్రసాదం తింటూ ఉన్నాము. 2 ఏళ్ల తర్వాత సేమ్ క్లాస్ విన్నాము. ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు క్లాస్లో? సేమ్ క్లాస్. అనిపిస్తుంది మాతాజీ. అప్పుడు తెలియలేదు అర్థం ఇప్పుడు ఎందుకు తెలిసింది అనిపిస్తుంది మాతాజీ. అప్పుడు ఏంటి విన్నాను మరి ఇప్పుడు తేడా? కదా అనిపిస్తుంది. అదే క్లాస్, అదే అదే పర్సన్, తేడా. మరి తేడా ఏంటి వచ్చిందంటారు? ఇక్కడ ప్రసాదము నామస్మరణం తేడా అన్నమాట. అది చేయడం నామస్మరణ వల్ల వలన అంటారు, భగవంతుడు నామస్మరణ మనకి వల్ల. బుద్ధి ఇస్తాడు, అర్థం చేసుకునే బుద్ధిని మనకి ఇస్తాడనమాట. సో అది అందుకే మనం ఎప్పుడు కూడా ఎవరి ద్వారా మనం వినాలి అనుకుంటాము? ఎప్పుడు కూడా ఎవరు పడితే వాళ్ళదా? ప్రామాణికులైన పరంపరలో వచ్చిన వాళ్ళు. పరంపరలో వచ్చిన వాళ్ళని ఆ వైష్ణవుల యొక్క వాళ్ళ ద్వారానే మనం వినాలి. సో అది మనకి ఉపయోగపడుతుంది. దానితో పాటు ఇవి రెండు చేసాము అంటే అదే క్లాస్ మళ్ళీ ఇంకా మనకి బెటర్గా అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే దీని వలన అనేది. అందుకే మనం భగవత్ సేవలో ఎంత ముందుకు వెళ్తూ ఉంటామో మనకి భగవంతుడు అర్థమవటం కూడా అలా ఉంటుంది. సేమ్ భగవద్గీత మనం 5-6 ఏళ్ల క్రితం చదివాము, ఇప్పుడు చదువుతూ ఉంటే మన యొక్క మనకి ఎలా ఉంటుంది అది? ఏంటబ్బా అప్పుడు చదివాను ఎంత నాకు అర్థం కాలేదు, ఇవాళేంటి ఇంత ఇంత మీనింగ్స్ వస్తున్నాయి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే భగవంతుడు మనకి రివీల్ చేస్తూ ఉంటాడనమాట. ఓకే, నువ్వు ఇప్పుడు ఈ దశకు వచ్చావు, నీకెంత అర్థం అవ్వచ్చు అని ద్వారాలు మనకి ఓపెన్ చేస్తూ బుద్ధిని ఇస్తూ ఉంటాడనమాట అది. సో అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడిని ప్రార్థించడానికి భగవంతుడే అనుగ్రహం ఇచ్చాడు. సేమ్ మనకి ఇంకో ఎగ్జాంపుల్ కూడా, ఎప్పుడైతే ధ్రువ మహారాజు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడో ఆయనకి ఏం చేస్తాడు భగవంతుడు? శంఖం పెడతాడు మాతాజీ, స్తోత్రం శంఖం చేయలేక పైన పెడతాడు. అప్పుడేమవుతుంది? ఆయనకి జ్ఞానం వచ్చేస్తుంది. టక 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 ధ్రువ స్థుతి మనం తెలుసుకున్నాం. మనం అది మనకి వస్తుంది నెక్స్ట్ చాప్టర్లో వచ్చేది అదే మనకి. సో నెక్స్ట్ అప్పుడు చూద్దాం. సో 25 చెప్పి వాళ్ళ ఆపుతాను. దృక్షో గృహీతార్హణ సాధనోత్తమం యజ్ఞేశ్వరం విశ్వసృజాం పరం గురుం సునందనందాత్యనుకైర్వృతం ముదా
రుణన్ ప్రపేదే ప్రయత కృతాంజలి. చదువుతారా మాతాజీ? పద్మాక్షి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. దక్షో గృహీతాహన సాధనోత్తమం యజ్ఞేశ్వరం విశ్వసృజాం పరం గురుం సునందనందాద్యనుగై గై గైర్ఫుతం ముద ప్రభేదే ప్రయత కృతాంజలి. విష్ణు భగవానుడు యజ్ఞాహుతులను స్వీకరించినంతటా దక్ష ప్రజాపతి అత్యంత ముదముతో ఆ దేవదేవుని స్తుతింప మొదలెడెను. యజ్ఞేశ్వరుడును ప్రజాపతులందరకు పరమ గురుడు అగు ఆ దేవదేవుడు నంద సునందాది అనుచ అనుచరులతో సేవ్యుడై ఉన్నాడు. హరే కృష్ణ. సేవ్యుడై మాతాజీ అంటే సేవతో వాళ్ళందరూ సేవ సేవ్యుడై చేస్తూ ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు మనకి ఆ లాస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు మొదలుపెట్టారు అంటే దక్ష ప్రజాపతి అన్నమాట. ఆయన అత్యంత ముదముతో అంటే ఇప్పుడు ఇక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. ఇంతకు ముందైతే ఆయనకి మనం అనుకున్నాము ఏదైతే ఆయనకి కొంచెం అసూయ అనేది అవన్నీ కూడా ఉన్నాయి, అహంకారం ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే భగవంతుడు వచ్చాడో యజ్ఞాహుతి అనేది ఆయన ఎప్పుడైతే వచ్చి యజ్ఞాహుతి తీసుకున్నాడు అంటే ఆయన ఎంతో ఆనందించినట్టు స్వీకరించినట్టు అనమాట. సో మనం చేసిన ఆఫరింగ్ని ఆయన తీసుకున్నట్టు. సో ఆ విధంగా ఏంటంటే అప్పుడు ఆయన ఎంతో ఆనందంతో ఆటోమేటిక్ ఉంటుంది కదా. భగవంతుడు వచ్చి మనం ఇచ్చింది తీసుకున్నాడు అనుకోండి, ఎవరి దాకో ఎందుకు, మనకి ఏదన్నా రేవతి గోపి మాతాజీ మనం ఇచ్చింది తీసుకొని మళ్ళీ అదే చీర కట్టుకొని చూపించారనుకోండి, ఆ రోజు మన ఆనందం ఎలా ఉంటుంది? మాతాజీ నేను ఇచ్చిన చీర కట్టుకొని పరమానందంగా ఉంటది మాతాజీ. ఎస్ ఓకే. ఆనందం. హరే కృష్ణ. అలాంటిది ఒక రేవతి గోపి మాతాజీ దగ్గర ఎలా ఉంది అంటే భగవంతుడే వచ్చి స్వయంగా స్వీకరించాడు అనుకోండి. ఎలా అంటే నేను చెప్పాను కదా నిన్న, కరెక్ట్గా మేము దేవుడి దగ్గరికి వెళ్ళాము. ఎదురుకి మా పక్క లైన్లో గొడవ అవుతూ ఉందన్నమాట. సో వెంటనే అందరూ కూడా నా పక్క లైన్కి వెళ్ళిపోయారు, మమ్మల్ని వదిలేశారు. చక్కగా దేవుడిని చూసుకున్నాము. పక్కగా అప్పుడన్నీ ఏమ్మా ఎంతసేపు నుంచుంటారు అనేసి మమ్మల్ని ఒక తోసేసాడు అనమాట. తోసాడు కానీ దేవుని చూసుకున్నాను కదా ఒక నిమిషం, ఆ తృప్తి ఉంటుంది కదా. సో అలాగేంటి అంటే మనకి ఆ భగవంతుడి యొక్క దర్శనం పక్కోళ్ళు తిట్టినా పర్వాలేదు, దర్శనం జరిగిందా లేదా. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ దక్షుడికి కూడా ఎప్పుడైతే భగవంతుడు వచ్చి ఆ యజ్ఞాహుతిని స్వీకరిస్తాడో ఆయన ఎంతో ఆనందంతో అన్నమాట భగవంతుడిని స్తుతించడం మొదలు పెట్టాడు. సో అదే కాకుండా ఇంకా దక్షుడికి ఏంటంటే ఎంతో క్లియర్ కట్గా ఉందన్నమాట. భగవంతుడే యజ్ఞేశ్వరుడు అని, ఆయన అందరికీ కూడా పరమ గురువు అనేసి. ఎందుకు పర్టికులర్గా ప్రజాపతులందరికీ అని అన్నారు అంటే ఆ ప్రజాపతి అయిన దక్షుడే అందరి ప్రజాపతులందరికీ కూడా ఆయన అధ్యక్షుడు అనమాట. సో ఆయన కూడా పరమ గురువు లాంటి వాడు అనేసి ఇక్కడ అందుకనే ప్రజాపతులందరికీ అనే పదం వాడారనమాట. సో అలాంటి ఆ పరమ గురువుకి వాళ్ళు నమస్కరిస్తూ ప్రేయర్ చేయడం మొదలు పెట్టాడు. ఏంటి అనేది మనం 26లో చూద్దాము. ఇంకా భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయన ఎప్పుడూ కూడా ఒక్కడే వస్తాడా భగవంతుడు ఎప్పుడు? లేదు మాతాజీ. హరే కృష్ణ. ఆయన యొక్క అనుచరులు భక్తులు అందరితోటి వస్తాడు. సో ఇక్కడ ఎలాగంటే నంద సునందాది వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. అనుచరులు వాళ్ళందరి యొక్క సేవతో భగవంతుడు అక్కడ నిల్చొని ఉన్నాడు. సో ఆయన్ని చూస్తూ ఏ విధంగా దక్షుడు మొదలు పెట్టాడు అనేది మనం రేపంతా చూద్దాం. హరే కృష్ణ. సో ఇవాళ మనం నేర్చుకుంది ఏంటి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది లేకుండా మనం ఏ పని చెయ్యలేము అనేది. ఇంకోటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అంటే భగవంతుడి యొక్క సేవ చేయాలి అని. ఆ సేవ అనేది నాలుకతోటి 2 రకాల పనులు చేయాలి అనేది. ఒకటి నామస్మరణ మందు అయితే మనకి, ఇంకోటి వచ్చేసి ప్రసాదం అనేది పథ్యం లాంటిది అనేది మనం నేర్చుకున్నాము. సో భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం ఏమైనా చేయగలము. భగవంతుడి యొక్క వర్ణన గురించి మనం తెలుసుకున్నాం అన్నమాట ఇవాళ. సో రేపు అందరూ కూడా వాళ్ళు ఏ విధంగా ఒక్కొక్కరు ప్రేయర్ చేస్తారు అనేది కొన్ని శ్లోకాలు మనం చూద్దాం. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయా మాతాజీ?